ఈరోజు మనతో పాటు మురళీమోహన్ గారు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు వచ్చేంట్లో మా అందరికి తెలిసింది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర, ఎందుకంటే మీరు సినిమాలో వేశారు కాబట్టి కొంచెం ఆవేశం ఎక్కువ ఉండేది. ఆయన గెలిపించుకోకుండా ఎప్పుడో ఎవరో జైల్లో ఉండేది. మా ఈస్ట్ గోదావరి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారండి వాళ్ళు ఏదో పేరు మార్చుకుంటారు, పెద్ద గొప్పేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి మీటింగ్ అండి, పిఠాపురం వెళ్ళి నేను వంగాగీత గారిని డిప్యూటీ సీఎం చేస్తానన్నారు. అయిపోయింది, అయిపోయింది. మనం మళ్ళీ ఇవాళ ఏంటంటే గ్రహణం విడిచింది మనం. మరి ఒక రిషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టారండి. ప్రజల సొమ్ము ఎందుకు అట్లా చేయాలి? అప్పులు తీర్చేది ఎవరు? రేపు పొద్దున్న మీరు వెళ్ళిపోయారు, హ్యాపీగానే వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేసుకుంటారు. దీన్ని బట్టి చూస్తుంటే ఏ రోజున ఇప్పటి వరకు ఒకసారి కూడా బ్లాక్ మార్క్ అనేది లేదు. ఎన్టీ రామారావు గారితో మీకున్న పరిచయాలు, అలాగే బాలకృష్ణ చూడగానే తెలియకుండా వెళ్ళి దండం పెట్టుకోవాలి. కరెక్ట్ గా ఆ టైం మా అమ్మాయి పెళ్లి, ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మాయి పెళ్లి కాంగ్రెస్ ని ఆ జెండాని ఎరగొట్టి ఆ కోటను మొగలగొట్టి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిందంటే ఇప్పుడు తెలుగువాడు అంటే ఏంటంటే మొత్తం దేశం ప్రపంచం అందరూ తెలుసు. ఇదిగో ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇదేదో కంపెనీ. చిరంజీవి గారు ఈయన అంతా రివర్స్ లో మాట్లాడతారండి. మా సినిమా ఇండస్ట్రీ మీరు బతికించండి, మేము అందరం కలిసి వచ్చాము. ఇంకా విడాకుల సంస్కృతి కూడా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఒక సభలో చూసానమాట అండి, మీరు చాలా అందంగా ఉన్నారంటే మీరు ఏమన్నారంటే మీకు జ్ఞాపకం తెలియదు, వచ్చి మా ఆవిడికి చెప్పండి. మరి సినిమాల్లో ఎవరైనా అడిగితే వేస్తారు సార్? ఇంట్రెస్ట్ ఉంది సినిమాలు? చచ్చిపోయే వరకు నటిస్తూ చచ్చిపోవాలి. టీటీడీ చైర్మన్ ఇవ్వండి అంటే చూద్దాం అన్నారు. పోటీ చేయనని చెప్పడం కోసం వచ్చారు. వద్దులేండి చాలు. మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు మురళీమోహన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. మరి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు వచ్చేంట్లో మా అందరికి తెలిసింది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర, ఎందుకంటే మీరు సినిమాలో వేశారు, రాజకీయాల్లో ఉన్నారు. కొద్దిగా పవన్ కళ్యాణ్ గురించి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్. మీకు ఏమనిపిస్తుంది ఆయన యొక్క రోల్ మొత్తం? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సపరేట్ టైప్ ఆఫ్ మనిషి అండి. అంటే తను ఏమనుకుంటాడో చక్కగా చేస్తాడు. క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా ఏది చేస్తే బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం ఆవేశం ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళ ఎవరిన మాట అన్నారని అన్నా వెళ్ళిపోయేవాడు అనమాట వెంటనే. అట్లా అది అంటే మరి యంగ్ అప్పుడు యంగ్ కదా బాగా, ఇది అట్లా అనేవాడు. అంతేగాని తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కూడా బిగినింగ్ కొన్నాళ్ళు బాగా ఫోర్స్గానే ఉండేవాడు. ఇప్పుడు చూస్తే ఎంత మెచ్యూర్డ్గా ఉంటున్నాడో చెప్పడానికి లేదండి. ముఖ్యంగా ఈసారి ఎలక్షన్లో అతన్ని పవన్ కళ్యాణ్ది ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చండి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వెంటనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పి, ఈసారి మనం కలిపి పోటీ చేద్దామండి, మనకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం. ఆయన కూడా అలాగే అన్నారు. జైలు నుంచి బయటకు రాగానే అనౌన్స్ చేశాడు. మామూలుగా అంత ఆవేశంగా చేశాడు అనమాట. చేశాడు. తర్వాత మరి బీజేపీతో కూడా కలవాలి. కూటమిని పెట్టిన తర్వాత బీజేపీ కలవకపోతే, ఎందుకంటే అక్కడ బీజేపీ ఉంది అని అంటే ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అడప్ట్ అవుతారు. లేకపోతే ఇప్పుడు గత గవర్నమెంట్లో ఏం చేస్తున్నారో ఏంటో తెలియదు. నామినేషన్ చేసేవాడు ఎవడన్నా వెళ్తా అంటే కూడా ఆయన్ని ఆపేసేసి ఇది ఇచ్చేవారు కదా. అలా ఇనానిమస్లు కూడా చాలా చేసుకుని ఉండేవారు. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ కూటమి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటు చేయకూడదు. బీజేపీ మోన్ని కలుపుకోవడం మూలంగా మరి పెద్ద అడ్వాంటేజ్ వస్తుందని కాదు, కానీ ఒక విధంగా డిసడ్వాంటేజ్ కూడా. కొన్ని ఓట్లు తగ్గుతాయి.
అది లేకుండా కూడా ఎక్కువే వచ్చి ఉండేవి. అయితే అది ఉండటం మూలంగా భయపడిపోయారు, అందరూ అలర్ట్ అయ్యారు. అక్కడ బీజేపీ ఉంది, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మీటింగ్లు కాటికి ఎన్ని వస్తున్నారు, ఏదైనా తేడా వచ్చిందంటే మన తాట తీస్తారు అన్న లెవెల్లో భయపడ్డారు. అది అడ్వాంటేజ్ అయింది మాకు. దాంతో ఏమైందంటే ఎలక్షన్ అద్భుతంగా జరిగింది. 82% పోలింగ్ వచ్చింది. ఎక్కడ లేదు ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా అంత పోలింగ్ ఎవరి దగ్గర జరగదు. అంత పోలింగ్ జరగటం సైలెంట్ వేవ్ అండి. సైలెంట్ విప్లవం అంటారు అది. నిశ్శబ్ద విప్లవం. అది అంటే ఎవరికి వాళ్ళ లోపల మనసులో ఇదైపోయారు, బాధపడుతున్నారండి. ఈ 5 సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళు, పెద్ద చిన్న అన్ని లేదు. పారిశ్రామికతలో పడ్డారు, బిజినెస్ పీపుల్ పడ్డారు, రోజు కూలి చేసుకునే రెక్కడి దగ్గర ఒక్కలాంటి కూలీలు బాధపడ్డారు, అందరూ బాధపడ్డారు. ఇక అంతకుముందు ఎవరు ఎన్ని పార్టీలు ఎప్పుడు రౌడీజం అనేది మనకు ఉండేది కదండి. పెట్టేకపోయారు రౌడీజం కూడా, విపరీతంగా వచ్చారు. ఒక రౌడీ లేదో కాదు, అసలు మంత్రులు కూడా అంతే. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అసలు వాళ్ళ మాటలు కానీ, మాట్లాడే విధానం కానీ, వాళ్ళ ఇది కానీ అసలు భయంకరంగా భయపడ్డారు. అందరూ కూడా లోపల భయపడతానే ఉన్నారు, ఇదంతా జరుగుతుంది, మనం తప్పు చేసాం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మాకు పార్లమెంట్లో కలిసే వీళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్, ఇతర స్టేట్స్ వాళ్ళందరూ మాకు ఫోన్లు చేసి ఉన్నారు, ఏవయ్యా మీ వాళ్ళకేం బుద్ధి ఉండదా, ఆ చంద్రబాబు లాంటి అద్భుతమైన అమ్మాయి ఉంటే ఆయన గెలిపించుకోకుండా ఎప్పుడో ఎవరో జైల్లో ఉండి వచ్చి ఆయన 15 నెలలు జైల్లో ఉండి వచ్చి 20 కేసులు ఆయన మీద ఉన్నాయి, A1 అన్నింటిలోనూ, అలాంటి వాటిని ఎట్లా ఇచ్చుకున్నారా మీకు? అసలు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మాకుంటే అంత బాగుంటుంది అని మేమందరం అనుకుంటుంటే మీకున్న మీరేంటయ్యా అతను ఓడిచ్చారు అని అంటే ఏం సమాధానం చెప్తాం? ఏమీ చెప్పలేకపోయాం. అది మన కర్మ అనుకున్నాం అంతే. అనుభవించాం, 5 ఏళ్ళు అనుభవించాం, మేము అనుభవించాం, అందరం, వీళ్ళు వాళ్ళు లేదు, ఏ వర్గానికి ఆ వర్గానికి అయింది. అభివృద్ధి లేకపోగా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చేటప్పుడు కొన్ని పద్ధతులు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే తర్వాత ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, ఈ 6 నెలల లోపల ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దుతాను, బెస్ట్ చీఫ్ మినిస్టర్గా నేను పేరు తెచ్చుకుంటాను, అలాగే ఈ రాష్ట్రాన్ని నేను 30 ఏళ్ళు, రాబోయే 30 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను అని అన్నాడు. ఒక విధంగా నవ్వొచ్చినా నిజంగా అది కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఒక యంగ్ ఎంటర్ప్రైనర్ లాగా వచ్చే వయసులో ఉన్న వ్యక్తి వచ్చాడు. నిజంగా అతనికి ఆ మనసులో ఆ భావనే ఉండి బెస్ట్ చీఫ్ మినిస్టర్గా పేరు తెచ్చుకొని 30 ఏళ్ళు పరిపాలన చేసే లెవెల్ తీసుకొని అభివృద్ధి చేసినట్టు అందరూ సంతోషించేవాళ్ళు. అవును. కానీ అసలు కన్స్ట్రక్టివ్ కంటే డిస్ట్రక్టివ్ ఎక్కువ. ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి రోజు చేసిన పని ఏంటి? ప్రజావేదికను కూలగొట్టారు. ఇది వరకటి రోజుల్లో కన్స్ట్రక్షన్ అంటే సిమెంట్ పిల్లర్స్ వేసి ఎన్ని కట్టడం ఇదొక పద్ధతి అండి. ఇప్పుడు లేటెస్ట్ డిజైనింగ్ ఏంటంటే అంతా కూడా మన గడ్రస్లు, ఐరన్ గడ్రస్లతోటి ఐరన్ ఫ్రేమ్ తయారు చేసి ఆ ఫ్రేమ్ పైన రేకులు వేయటం లేకపోతే స్లాబ్ వేయటం ఏమిటనేది అట్లా చేస్తారు. దాన్ని నిజంగా ఆయనకి ఇష్టం లేక అది తీసేద్దామని అనుకుంటే కామ్గా పైన రేకులు తీసేసి నట్లు బోల్ట్లు కూడా తీసేసి తీసుకెళ్ళి ఎక్కడైనా బిగించుకోవచ్చు. అలా చేయకుండా మరి ప్రొక్లైనర్లో బుల్డోజర్లు తీసుకొచ్చేసి మొత్తం కూలగొట్టేశారు. అది ఏది పనికిరాదు. ఐరన్ గడ్డలు కూడా అన్ని మెలికలు తిరిగిపోయినాయి. ఇప్పటికీ అది అలాగే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసి మళ్ళీ కొత్తది కడతారా, లేకపోతే దాన్ని అలాగే మ్యూజియం లాగా పెడతామని ఇచ్చినట్టుగా అన్నారట. ఇప్పుడు కన్స్ట్రక్టివ్, ఒక డిస్ట్రక్టివ్, రెండు. కన్స్ట్రక్టివ్ అనగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశారనేది అమరావతిలో అన్నీ ఉంటాయి కాబట్టి చెప్పక్కర్లా. ఒక డిస్ట్రక్టివ్ చీఫ్ మినిస్టర్ వస్తే ఎలా ఉంటుంది అనేది అది గుర్తుగా ఉంటుంది. దాని కేస్ స్టడీ లాగా దాని మొత్తం చిన్న కాంపౌండ్ ఫెన్సింగ్ అది పెట్టి లోపలికి ఎవరు వెళ్ళకుండా అక్కడి నుంచి బయట నుంచి చూసే పద్ధతిలో పెడితే ఏ విధంగా ప్రజాధనం, అది ఏం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాదు కదా పగలగొట్టడానికి. ప్రజాధనం, గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రజల ఆస్తి, అది దాన్ని అలా కొట్టి ఇది చేయటం చాలా తప్పు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా అన్నారో అర్థం అవట్లేదండి. నిన్ను అధపాతాళం తొక్కుతాను అన్నారు.
అది చాలా అందరికీ ఆశ్చర్యంగా ఉందండి. ఎలా ఎలా ఊహించారు ఈయన అని చాలా ఆశ్చర్యంగా ఉందండి అది. అంటే ఊహించడం అని కాదు, బిగినింగ్ లో ఆవేశంగా అన్నమాట వాస్తవం. అయితే ఆఖరాఖరికి వచ్చాడు ఒక కన్స్ట్రక్టివ్ టాక్ తోటి మనం ఆవేశంగా పెడతాం, మనం ఒక్కడు ఉంటే గెలవలేము. ఉమ్, లాస్ట్ టైం కూడా అదే జరిగింది. ఇవాళ మనం ఆ వ్యతిరేక ఓటుని మనం చీల్చామనుకోండి, నాకు కొన్ని పడతాయి, పీడీపీ కొన్ని పడతాయి, లేకపోతే బీజేపీ కొన్ని పడతాయి, కాంగ్రెస్ కొన్ని పడతాయి. దాని మూలంగా ఎవరో ఏం చేయలేం, మళ్ళీ అతనే వస్తాడు ముఖ్యమంత్రి. అవునండి. సో అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అనుకొని ఈ ఒక కూటమిని ఏర్పాటు చేసి కూటమి ద్వారా వచ్చాడు. అందుకని ఈ ఎలక్షన్లో అతని పార్టీ చాలా ఉంది. కూటమిని ఏర్పాటు చేయటం కానీ చక్కగా అసలు ఆయనకి సీట్లు అప్పుడు సీటు పంపకంలో 21 సీట్లే ఇచ్చారు. అవునండి. 20 కాదు, అంతకుముందు ఎక్కువ ఇచ్చారు. అవునండి. ఇచ్చాక తగ్గించుకున్నారు. ఆ? ముందు 22 ఇచ్చారు, ఆ, కొద్దిగా తగ్గించుకున్నారు. 21 ఇచ్చారు. దాంట్లో మళ్ళీ పార్లమెంట్ సీట్లు వాళ్ళకి కావాలంటే మళ్ళీ బీజేపీకి ఇచ్చారు. అవి కూడా అప్పుడు చాలా మంది ఆయన మీద ప్రశ్న ఇచ్చారు. మా ఈస్ట్ గోదావరి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారండి వాళ్ళే. శుభం శుభం అండి. అలాంటి ఆయన రెడ్డిగా అది ఇంకో పేరు ఏదైనా మార్చుకోవాలి. రెడ్డి అని మార్చుకోవచ్చు, తగ్గేదే ఉంది. అవి కనీసం ఒక్కొక్క ఒక్కొక్క ఏమంటారు, ఒక వర్గాన్ని, సామాజిక వర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటే చేసే విధానం వేది అది కాదు. ఆయన చేసిన పద్ధతులు అన్నీ తప్పే. వాళ్ళు ఏదో పేరు మార్చుకుంటారు అనేది పెద్ద గొప్పేం కాదు. పేరు మార్చుకుంటే ఏంటంట, దాని మూలంగా ఎన్ని జరిగినాయి, ఎన్ని అవాంతరాలు జరిగినాయి. సరే, అది ఆయన గురించి వదిలేండి, మనకు సంబంధం లేదు అది. ఇది ఆ విధంగా చీలకుండా ఓటుని, వ్యతిరేక ఓటుని చీలకుండా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 21 సీట్లు తీసుకుంటే ఆ సామాజిక వర్గం అందరూ గొడవ పెట్టారు. ఏంటంటే మన పవర్ ఏంటి, మనం ఏంటి, మన సంఖ్య ఏంటి, మీరు అంత తీసుకున్నారు ఏంటంటే, ఈయన ఒకటే మాట చెప్పాడు చాలా సార్, ఎవరు ఆవేశపడకండి. అది 21 చేశారా, 31 ఇచ్చారా, 15 ఇచ్చారా అనేది వదిలేయండి. మేము మాట్లాడుకుంటాం, మేము ఇది చేస్తాం, చూసి కూటమిగా చేయాలి. మేము పోట్లాడుకున్నాం అనుకోండి, మేము కలిసినా ప్రజలు గెలవరు, కార్యకర్తలు గెలవరు అని చెప్పి చాలా సున్నితంగా చేశారు. నేను అనుకోవడం, నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇంత ప్రశాంతంగా జరగల. నాయకులు కలుస్తారు, ప్రజలు గెలవరు, నాయకులు కలుస్తారు, కార్యకర్తలు గెలవరు. ఇందులో నాయకులు కలిశారు, కార్యకర్తలు కలిశారు, ప్రజలు కలిశారు. కాబట్టి ఇంత అద్భుతమైన విజయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి మీటింగ్ అండి, పిఠాపురం వెళ్ళి నేను వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తానన్నారండి. ఆయన నోడుతూ ఏమన్నారు కానీ, మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆయనే డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయనకి 5 శాఖలు ఇచ్చారట, మొత్తం మంచి శాఖలండి. మంచి శాఖలు ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని మంచినీటి సరఫరా, ఇంకా అద్భుతమైన ఇవి 5 చేశారంటే మినిస్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఈయన ఒక్కరే చేస్తున్నారండి. మరి అదేలా చూద్దండి. లేదండి, ఈ 5 సంవత్సరాలు కూడా చాలా బాగా చేస్తారు అందరూ కూడా. బీజేపీ వాళ్ళు కూడా అర్థమైంది. అంతకుముందు చంద్రబాబు మీద చిన్న డిస్ప్లీజులు ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు లాస్ట్ టైం మేమందరం ఉన్నప్పుడు, పార్లమెంట్లో ఉన్నప్పుడు, రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, లేకపోతే స్పెషల్ ఇది ఇస్తా ఉన్నారు, స్పెషల్ ఉంటారు, అది స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు, అది రాలేదు. అందుకని అప్పుడు దాంతో ఉంటే ఇది అవుతుందని చెప్పి బయటకు వచ్చి మన తెలుగుదేశం వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ ఉంటే వాళ్ళతో కూడా రిజైన్ చేయించారు. ఇవన్నీ ఆయన కోపం ఉంది మోడీ గారికి. అయినా సరే ఆయన మోడీ గారిని కూడా ఒప్పించి, సమయం ఇదండి, ఈ పరిస్థితిలో మనం ఇలా చేయాలి, ఇలా చేస్తేనే కలిసి ఉంటాం, మనం చేస్తామని చెప్పి చేశాడు. ఎంత సైలెంట్ విప్లవం ఉంటారండి. ఎక్కడెక్కడ కంట్రీస్ వచ్చేవారు. భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఉద్యోగం చేసేవాళ్ళైనా వాళ్ళందరూ వచ్చేసారు. ఇక్కడ హైదరాబాద్లో ఎంతో మంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఓటు వేయటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఓట్స్ అన్ని వేయించారు. వాళ్ళకి తెలిసిన బ్రదర్కి అందరికీ చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేశారండి. అంటే ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉందనంటే, అంటే వైసీపీ వాళ్ళు ఎవరు గుర్తించలేదండి. ఆయన లండన్ వెళ్ళే ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ వాళ్ళు చెప్పారట, మనమే అధికారంలోకి వచ్చేస్తున్నామని. మనమే అధికారంలోకి వస్తాం, మనకి 160 సీట్లు 170 సీట్లు వస్తాయి, వై నాట్ 175 అన్నాడు. ఏం సార్ అది? అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇంత ప్రజా వ్యతిరేకత ఉంది, ఐపాక్ వాళ్ళు ఎంత మాయ చేశారు, అది ఆశ్చర్యంగా ఉందండి. పోనీ ఐపాక్ అన్నాడు, ఈవీఎంలు మోసం అంటున్నారు ఆయన. మరి నేషనల్ సర్వేలు చూస్తే, నేషనల్ సర్వేలు ఎలా ఇస్తాయి సార్? నేషనల్ సర్వేలు అందరూ కూడా వచ్చేస్తుంది కూటమి అని చెప్పారండి.
ఈవీఎంలు వద్దంటాడంటే బ్యాలెట్ పేపర్లు కావాలంటే అంటే గెలిచినప్పుడేమో అది బాగున్నాయి 2019 చెప్పారండి. ఆ, మరి మాట తప్పరు మనం తప్పరు, మాట ఎలా తప్పుతున్నారో అర్థం అదే అవుతుంది. కదా జరిగిపోయింది, ఏదో అయిపోయింది. మనం మళ్ళీ ఇవాళ ఏంటంటే గ్రహణం విడిచింది మనకి. అది గ్రహణం. ఆ, ఇదివరకటి రోజుల్లో నరకాసురుడు చాలా ఇబ్బందులు పెడతాంటే ఆ రోజున కృష్ణుడు సత్యభామ యుద్ధం చేసి ఆయన చంపేసి తీసుకొస్తే ఆ రోజున మనం నరక చతుర్దశి అని ఒక రోజును, నెక్స్ట్ డే దీపావళి అని మనం పండగ చేసుకున్నాం. ఇవాళ నరక చతుర్దశి దీపావళి చేసుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఆనందపడ్డారంటే ఇంత అంత కాదు. ఓన్రా మన గడు రోజులన్నీ పోయినాయి. అవును, మనం ఇక్కడి నుంచి మనం అందరూ కూడా స్వేచ్ఛగా ఉంటుంది. మన అమరావతి మనం డెవలప్ చేసుకుంటాం, మన పోలవరం మనం కట్టేసుకుంటాం, అన్ని మర్చిసారు. కాంట్రాక్టర్లు కూడా మర్చిస్తారు. అవునండి. ప్రాజెక్ట్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తా అక్కడ 70% అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్లు మార్చడం ఏంటండి? కాంట్రాక్ట్ మార్చడం అనేది తేలిక విషయం కాదండి. ఎన్నో దేశాల నుంచి ఆయన పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు తీసుకొచ్చి అక్కడ తెప్పించాడు దానికోసం. ఆయన లాభం కూడా వస్తారు. నేను అవగా వాళ్ళకి లాభాలు వస్తాయని కూడా లేదండి వాళ్ళు ఇచ్చిన ప్రైసింగ్. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, మీరు చెయ్యండి ఈ ప్రైస్కి, మీరు చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసిన ఘనత మీ కంపెనీకి వస్తుంది. అదే చాలు అనుకున్నారు తప్ప ఇంకోటి అనుకోవాలి. డబ్బుల గురించి కాదు. వాళ్ళు కూడా తీసేశారు. వాళ్ళు తీసేసి వేరే మళ్ళీ ఇంకో మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఎవరికి ఇచ్చారు. ఏం చేయగలిగారు? వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు మొన్న సోమవారం రోజులు వెళ్ళి అవన్నీ పరిశీలించాడు. ఆ కాపర్ డ్యామ్ ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయింది. అసలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నార్మల్ గా తీసుకురావడానికి టైం పడుతుంది. ఇప్పుడున్న దొరకన్న పరిస్థితులు అయితే 1 year లో చేసేవారు, అయిపోయేదండి. ఇవాళ ఉన్న పరిస్థితులు 4 ఏళ్ళు పెట్టేటట్టుంది. మళ్ళీ అన్ని మొదటి నుంచి స్టార్ట్ చేయాలండి. మీ ఇంట్లో కమ్ముడు, మరి రూము, బెడ్రూమ్ ఎలా ఉంటుంది మాకు తెలియదు కానీ సార్, మరి ఒక రిషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టారటండి. అది చాలా దారుణ. ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము. ఎందుకు అట్లా చేయాలి? దేనికోసం కట్టారండి? అంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, నాకు ముఖ్యమంత్రిగా ఇల్లు ఉంటుంది అని కట్టారు. అది ఏం కడుతున్నారు అని అడిగితే రకరకాలు చెప్పారు. ఏదో స్టేట్ గెస్ట్ హౌస్ కడుతున్నాను, కొంతసారి టూరిజం వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవ్వటం, అన్ని రకరకాలుగా వెళ్ళారు. ఎవరిని అక్కడికి వెళ్ళడం చూడండి. ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రశ్న తీసుకొని గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి ఇది బయట పెడితే అప్పుడు అన్ని బయటపడి. అవునండి. ఎంత ఖరీదు, ఎంత ఎవరి డబ్బు? మీ సొంత డబ్బుతో మీరు కట్టించుకోండి దాను. మీ సొంత డబ్బు కాదు, ప్రజల డబ్బుతో మీరు కట్టి అంత ప్రజాధనం ఎట్లా వేస్ట్ చేస్తారు? ముందేమో దాని పగల కొట్టేశారు ప్రజావేదికని. ఇప్పుడేమో ప్రజలతోనేమో 1000 కోట్లు, 100 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లతో కట్టారు. ఎవరి కోసం, దేనికి కట్టాడు? మనందరం మనంటే వాళ్ళందరూ ట్యాక్సీలు ఎందుకు కడుతున్నామండి? అంత డబ్బు పెట్టే బదులు పేదవాళ్ళకి ఇల్లు కట్టించవచ్చు కదా. విజయవాడ రాజమండ్రిలో మా కాన్స్టిట్యున్సీలో మేము ఉండగా అన్నీ చేసాం, బ్రహ్మాండంగా చేసాం. ఇక అలాట్మెంట్ చేయటం, రంగులు వేయటం అన్నీ అయిపోయినాయి, మొక్కలు వేయటం అన్నీ అయిపోయినాయి. దాన్ని అలాట్ చేయటమే. కనీసం అది చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందని చెప్పి అట్లాగే ఉంచాడు. 5 ఏళ్ళు మురిగిపోయి ఉన్నాయి. చాలా దారుణం. ఇవి చెప్పలేములేండి అది. ఎందుకంటే మీరు సంక్షేమం ఎక్కువ చేశారు కాదని అన్నాం, కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి సమానంగా. మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలి తప్ప అప్పులు చేస్తే ఎవడమన్నా అండి? ఈ అప్పులు తీర్చేది ఎవరు? రేపొద్దున మీరు వెళ్ళిపోయారు, హ్యాపీగానే వెళ్ళిపోతారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ, ఇప్పుడున్న ప్రజలకు కానీ, ఇప్పుడున్న నాయకులకు కానీ ఈ అప్పులను తీర్చడానికి ఎంత అవుతుందండి? వడ్డీలు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టాలంటే మన బడ్జెట్ మొత్తం వాటికి సరిపోతుంది. మరి మీ ఇంట్లో బాత్ టబ్ ఉందో లేదో కానీ అది 26 lakhs అండి సార్. అది మరి మీ ఇంట్లో ఎంత ఏముందో మాకే ఏముంది, మామూలుగా ఉంటాయి మహిళల్లో. మేము ఎంత సింపుల్గా ఉండాలో అంత సింపుల్గా ఉంటాం. ఎందుకంటే మన చాటపర్రు, ఏలూరు తెలుసు కదండి, డబ్బులు వాల్యూ తెలుసు, మనం ఎలా ఉండాలో తెలుసు అండి. ఇప్పుడు మా ఇల్లు చాటపర్రులో ఇల్లు 90 years అయింది. మా తాతగారు కట్టింది. మేమందరూ అక్కడే పుట్టాం, అక్కడే చదువు. అది పడిపోయేటట్టుంది, 105 సంవత్సరం వస్తుంది అని చెప్పి లాస్ట్ 1.5 years కడుతున్నాం. అదే దాన్ని ఏమి మోడల్ మార్చకుండా ఉన్నదాన్ని చేస్తాం. మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు ఉండేటట్టుగా అంత పర్ఫెక్ట్గా చేస్తాం. అది దానికి అయితే అంతా కలిపితే 3 కోట్ల ఉద్యోగం. అవునండి. ఆయనలాగా 500 కోట్లు, 600 కోట్లు ఏదో మీరు చెప్పినట్టుగా వాష్ బేసిన్ ఎంత అక్కడి చెట్ల నుంచి తీసుకొచ్చి ఏమి లేవు. సామాన్యంగా మనం రెగ్యులర్గా వాడతాం. అది అంతా చేసినా కూడా అదేం మా కోసం కట్టలేదు. మేము అక్కడికి వెళ్ళి ఉన్నాం, మేమేమి చేయం. ఏదో పబ్లిక్ పర్పస్కి ఇద్దామని. అది దేనికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒక పబ్లిక్ పర్పస్కి, ఒక పేదవాళ్ళకో, అంటే పేదవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ స్కిల్ సెంటర్ కట్టడం కానీ,
ఏదో ఇక ప్రజలకు అట్లా ఉపయోగపడేవి. ప్రజలకు ఉపయోగపడి చేయటం కోసమే. ఆ విజయం గారు కూడా నేను ఒక వీడియో చూశానండి. ఆవిడ ఏమంటదంటే ప్రతిపక్షం ఉండకూడదు అని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. నిజంగా వాళ్ళ అబ్బాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి అలా వచ్చింది. ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుందండి ఆవిడ. ఆ వీడియో చూసారో మరి లేదో మరి. దేవుడా ప్రతిపక్షం లేకుండా చూడని చూశాడు, దేవుడు చూశాడు. కానీ అదే. ఇక్కడ వీళ్ళకి అప్పుడు వెంకటేశ్వరం చూసి చేసేసాడు. అమ్మా అలాగా నువ్వు కోరిన ఇస్తానని కోరిక ఆ? ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరో ప్రతిపక్షం లేకుండా చేసిస్తాను ఆయన చేసాడు. అదే అండి, వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి అదే ఎప్పుడైనా దేవుడు కూడా మంచి నిర్ణయం చేసి మనం ఎన్నో కోరుతాం, కోరిన ఇస్తాడా? అవునండి. నీతిగా నిజాయితీగా మనం ఉండి మనం కోరుకునే కోరిక కూడా సమంజసం అయితే దేవుడు తీరుస్తాడు. అంతేగాని రేపు పొద్దున్నే నాకు 2,000 కోట్లు కావాలి, లేకపోతే నాకు లాటరీ వచ్చేసిన డబ్బులు కావాలి, ఈ ఊరంతా కూడా నేనే కొనేసుకోవాలి, లేకపోతే ఎదట వాళ్ళందరూ కూడా దరిద్రులు అయిపోయి వాళ్ళు పాడైపోవాలి, నేను ఒక్కడనే బాగుండాలి అని అనుకుంటే ఎట్లా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి. అంతే తప్ప అభివృద్ధి అనేది అసలు జీరో చేశాడండి. ఏవి ఒక ఇండస్ట్రీ దాలా వచ్చిన ఇండస్ట్రీలనే పొగబెట్టి బయటికి పంపించాడు. అవునండి. ఆ? పాపం ఆ బ్యాటరీ అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అమెరికా నుంచి వచ్చి తిరుపతిలో అక్కడే ఆ పొలాలు కోరుకొని చేశారు. ఎక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కడ కూడా తీసుకోలేదు. తీసుకొని అంత చేసి అంత అద్భుతంగా చేసి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అక్కడికి మరి వాళ్ళు చేసే ప్రోడక్ట్ మూలంగా ఎంత ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇవన్నీ ఎంత వస్తున్నాయి. ఇంత బాగా వచ్చేదాన్ని కూడా మీరు జనరేటర్ ఆపేశాడు, కరెంట్ ఇవ్వలే, పవర్ కట్టేశాడు. అంతే. మొత్తం పవర్ కట్టేస్తే ఏమైపోతుందండి ఇండస్ట్రీ. లక్కీగా వాళ్ళు జనరేటర్ బ్యాకప్ జనరేటర్లు ఉన్నాయి కాబట్టి జనరేటర్ మీద కొన్ని రోజులు ఆగించాడు. కరెంట్ మీద చేసేదానికి జనరేటర్ మీద చేసేదానికి ఖర్చు చాలా తేడా ఉంటుంది. అంత ఖర్చు అయినా సరే వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇక లాభం లేదు ఇది అని చెప్పి ఆయన అప్పుడు దాకా ఎంపీగా ఉండి కూడా ఆయన ఓపిక పట్టాడు. చెప్పి ఈ ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎలక్షన్ కూడా పోటీ చేయను, దీని మూలంగా నా బిజినెస్ కూడా దెబ్బతింటాను, నా ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని చెప్పి చేసి ఇప్పుడు తమిళనాడులో ఒకటి కడుతున్నారు, తెలంగాణలో ఒకటి కడుతున్నారు, మహారాష్ట్రలో ఒకటి కడుతున్నారు, ఇంకా ఎక్కడో చూడండి. మన ఏపీలో ఉండాల్సి డిఫరెంట్ ప్లేస్లు పెట్టినా ఎంతో బాగుండేదండి. ఇప్పుడు కూడా అండి ఓడిపోయిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మనం ఎందుకు ఓడిపోయాం అని మాకు తెలియట్లేదండి, మాకు అర్థం అవ్వట్లేదండి, ఏదో జరిగిందని చెప్తున్నారు సార్. ఆయన్ని మాయ చేస్తున్నారు తప్ప సార్ మీరు మమ్మల్ని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నారు, అలా చెప్పట్లేదు సార్ వాళ్ళు. చెప్పరు. ఆశ్చర్యంగా ఉంది నాకు. అది తిడతాడేమో కొడతాడేమో అని భయం. అంటారా? కొట్టినా సరిపడక్కర్లా. అవునండి. చాలా మందిని కొట్టాడు ఇది. అదే అలా అంటుంటారు, నేను ఎప్పుడు విన్నాను అంతేనండి. ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలి కదా సార్, అలా కదండి, మీ వ్యతిరేకత ఉంది మా మీద కదండి, మీ మీద వ్యతిరేకత ఉంది, లేకపోతే ఇంత రాదు కదా అని చెప్పాలి కదా. మొత్తం అందరు మంత్రులు ఓడిపోయారండి, ఒక్క పెద్దిరెడ్డి తప్ప. చాలా దారుణంగా వాళ్ళ సిస్టర్ స్టేట్మెంట్ వచ్చేది. అందరూ వ్యతిరేకించారు ఆయన్ని, ఆయన మూలంగానే నేను ఓడిపోవటానికి కారణం కూడా ఆయనే, నాకు ఓటేస్తే నిజంగా రేపు పొద్దున ఎక్కడ వేసి నేను గెలిస్తే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా నానా హింసలు పెట్టుండేవారు. దానికి కూడా భయపడి చేయలేదు. ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటారు? అమరావతి మన అది ఒక డెఫినెట్ గా బాగుంటుందండి. బాగుంటుంది, కొనుక్కోవచ్చు. డెఫినెట్ గా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ చేసాం, అక్కడ చేయాలని అక్కడ లాభాలు వస్తాయని కాదండి. అవునండి. ఇక్కడే మనం చేసుకున్నా, ఇక్కడ చేసుకుంటే మాకు హ్యాపీగా ఉంది, ఒక బ్రాండ్ నేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే మన రాష్ట్రం విభజన జరిగింది, మనం అక్కడి నుంచి వచ్చిన అయ్యుండి మన ప్రాంతంలో ఎందుకు కట్టుకోకూడదు మనం అని చెప్పి విజయవాడలో ఒకటి చేద్దాం, వైజాగ్ ఒకటి చేద్దాం అనుకుంటే వైజాగ్ దొరకలేదు, ఇక్కడ కూడా దొరకలా. ఎవరో మీలాంటి ఆయన ఒక ల్యాండ్ ఉంటే ఏమంటే మీ ల్యాండ్ కనుక ఇస్తే జాయింట్ డెవలప్మెంట్ చేద్దామండి అంటే ఓకే అన్నాడు. ఆయనతో టర్మ్స్ మాట్లాడుకుని కట్టామని. అంతా కట్టేటప్పటికి ఆ గవర్నమెంట్ వచ్చేయటం రావటం, గవర్నమెంట్ వచ్చినా తప్పుడే, దానికి బాగానే ఉండేది. ఎప్పుడైతే రాజధాని ఇక్కడ లేదు, అమరావతిలో రాజధాని కాదు, 3 రాజధానులు ఇక్కడ చేస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడుకి పరిస్థితి అమరావతి చేస్తే. అందుకని అమరావతి వద్దు, వైజాగ్లో చేస్తాను. వైజాగ్ ఏమో పక్కన మూల ఉంది, రాయలసీమలు రావాలంటే ఎంత దూరం అండి, కడప కర్నూలు నుంచి రావాలంటే ఎంత దూరం, అనంతపురాలు రావాలంటే ఎంత దూరం. ఇప్పుడు అమరావతి అనేటప్పటికి ఏంటంటే సెంటర్ ప్లేస్, ఏ పక్కన రావాలన్నా కూడా 5 hours లో వచ్చేయచ్చు. మనకి ఎయిర్పోర్ట్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అది అన్నీ ఉన్నాయి. ఇంకా మన అమరావతి ఇంకా అంటే ఎంత కాలంలో డెవలప్ అవడానికి అవకాశం ఉంటారు అమరావతి? అంటే అమరావతిలో ఒక నగరాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదండి. కాకపోతే ఎందుకంటే చాలా వర్కౌట్ చేశాడు ఆయన, చాలా జపనీస్ ని, సింగపూర్ వాళ్ళని, అలాగే
మలేషియా, సింగపూర్. మలేషియా వాళ్ళు. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఆర్కిటెక్టులను తీసుకొచ్చి వాళ్ళందరితో ప్లాన్స్ గీయించి బ్రహ్మాండంగా చేశాడు. అవన్నీ రెడీగా ఉన్నాయి, వర్క్ మొదలు పెట్టడమే. వర్క్ మొదలు పెట్టాలంటే ఇక్కడ డబ్బులు లేవు. కేంద్రం నుంచి ఏమైనా తెచ్చుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకి చెప్పి ఏమండి ఆ రోజులు మీరు శంకుస్థాపన చేశారు, అది ఆగిపోయింది, ఇప్పుడు మేము చేస్తాం, మేము సగంలో ఉన్నాయి కూడా అలాగే అప్పు కూర్చున్నారు అని చెప్పి ఆయన ఒప్పించుకొని అంటే అమౌంట్స్ తెచ్చుకోగలిగితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈయన కక్షపూర్తి చర్యలు అంటే ఈయన జైల్లో పెట్టారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేసి ఉంటారు, దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నో చేసి ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు కానీ ఇన్నేళ్ళు పరిపాలన చేశారు కదా, ఏ రోజున ఇప్పటి వరకు ఒకసారి కూడా బ్లాక్ మార్క్ అనేది లేదు. ఇదిగో పలానా తప్పు చేశారు, అక్కడ దాని డబ్బు దోచుకున్నారు, ఇది అనేది ఎక్కడా లేదు. అలాంటి ఆయన్ని ఏయో కేసులు పెట్టేసేసి స్కిల్ డెవలప్మెంట్లో ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ ఉండే బడ్జెట్ ఎంత, అది డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తా తప్ప ఈయనకే వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి కూడా ఏ పని చేసాడైనా దాంట్లో స్కిల్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. నెంబర్ 1 దానికోసం ఎక్విప్మెంట్స్ ఉంటాయి, బోల్డెన్ మిషనరీ, అవన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మేమందరం కూడా ఇచ్చాం ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళ తాపి వాళ్ళు గారు వడ్డంగాళ్ళు ఉన్నారు అనుకోండి, దూరం కొయ్యాలంటే రబ్బం పెట్టి చాలా సేపు చేసేవారు. అది చేసిన తర్వాత చిత్రికి పెట్టేవారు. ఇప్పుడు అవన్నీ మిషన్లు వచ్చేసి పటపటపటే అయిపోతాయి, నిమిషాల మీద అయిపోతాయి. మీరు ఇది పెట్టుకొని చిత్రికి పట్టాల్సిన అవసరం తిప్పాలంటే చాలా ఎక్కువ ఊరికే ఇది పెట్టేసి ఇది పెడితే మోటార్ టక్ పని దిగిపోతుంది. 30 seconds లో అయిపోతాయి. ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ లోకి వస్తాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చి మీరు ఎంత నేర్పి వాళ్ళకి ఇదని ఒక మంచిది. స్కిల్ డెవలప్మెంట్ లేకుండా మీరు ఏ పని చేయలేరండి సరిగ్గా. అవునండి. స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే బాగా చేయిస్తూ తొందరగా చేయిస్తూ ధర కూడా తగ్గేటట్టుగా కొత్త టెక్నాలజీ తెలుసుకోవడం ఉంటుంది. ఇవన్నీ కూడా అది కోసం అంత బాగా చేసి దాంట్లో చేరిన వాళ్ళందరూ చక్కగా వాళ్ళ రోజు బ్రహ్మాండంగా ఉండి వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మేము స్కిల్ డెవలప్మెంట్ లో ఇది నేర్చుకున్న తర్వాత ఇవాళ మంచి ఇదిలో ఉన్నాం. ఎక్కడో ₹1 ఇదయిందో చెప్పండి. 300 కోట్లు 400 కోట్లు అన్నాడు. అసలు ఇచ్చిందే దానికి 90 కోట్లు ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చింది. ఈయన 300 కోట్లు ఎక్కడ నుంచి తింటాడు? వెళ్ళి చూసుకోమన్నారు. సరే ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేనే కాదు జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రామోజీరావు కూడా ఉన్నాడని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. రామోజీరావు గారు నన్ను ఒక్క రోజున తీసుకెళ్లి జైల్లో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ దొరకడు ఆయన, ఎందుకంటే ఏమి తప్పు చేయడు ఆయన. ఎప్పుడు కూడా తన కాళ్ళ మీద తలబడి మార్గదర్శి ఎంత గొప్పదండి. వాళ్ళ మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటి కొట్టుకుంటే ది బెస్ట్ ఈజ్ మార్గదర్శి అండి. అందులో కంప్లైంట్స్ లేవు, ఎవరికి మోసం చేయలేదు, అందులో పెట్టిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. అంత బాగా నడిచేదాన్ని దాన్ని కూడా మూతపడిపోయి వాళ్ళని తీసుకొచ్చి రామోజీరావుని జైల్లో పెట్టాలి. బట్ వల్ల కాల. రామోజీరావు గారు కూడా ఈ కూటమి గెలిచిందని తెలిసిందైతే చనిపోయారులేండి. అది చూడాలని ఆయన చాలా బట్లో బాగాలేదు, ఏ రోజు చచ్చిపోతారో తెలియట్లేదు. బట్ ఈ గవర్నమెంట్ పడిపోవాలి, ఈ గవర్నమెంట్ ఇట్లా ఉంటే నాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. అది నేను చూసి చచ్చిపోవాలనుకున్నాడు. కరెక్ట్ గా చూసి చచ్చిపోయాడు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసి చాలా ఆనందంగా చూసి 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అది చాలా ఆనందంగానే వర్క్ చేసుకుంటూ చనిపోయాడు. ఆయన ఇంట్లోనే హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆయనకి బెడ్ మీదే ఉండి కూడా ఎడిటోరియల్ చేసినప్పుడు ప్రతిదీ కూడా ఆయనే రాస్తాడు, ఆయనే చూస్తాడు. ఆయన రాయకపోయినా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా రాసినా కూడా ఈ దగ్గరికి రావాలి, చూసి అప్రూవ్ చేసి ఏమైనా మార్పులు చేరుకుంటే చెప్తే చేసుకుంటారు. ఎడిటోరియల్ కావాలన్నా పేపర్ ఆయనకి ఆరోపణాడు. అది ఈనాడు పేపర్ అన్నా, మార్గదర్శి చిట్ ఫండ్స్ అన్నా, అలాగే ఎంతమంది జాబ్ ప్రొవైడ్ చేశారండి. అంటే మొత్తం ఇండస్ట్రీస్ కానీ ఇవాళ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన రామోజీ ఫిలిం కట్టింది ఆయన. అంత మంచిది ఇది కట్టాలని కూడా ఎన్ని చేశాడు ఉండగల. సరే ఇవన్నీ వదలండి, వాళ్ళ గురించి మనం మాట్లాడేది. ఇక డిస్ట్రక్టివ్ గురించి వద్దు, కన్స్ట్రక్టివ్ గురించి మాట్లాడారు. సినిమాలు అంటే ఇంకా అన్నదమ్ముల అనుబంధం నేను చూశాను సార్. అది దాంట్లో మీరు ఒక తమ్ముడు ఎన్టీ రామారావు గారికి, ఒకసారి ఇది దాంట్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. కొద్దిగా వాళ్ళ అనుభవాలు ఒకసారి చెప్పండి సార్. ఇద్దరు ఇప్పుడు మీరు అంటే ఎన్టీ రామారావు గారితో మీకున్న పరిచయాలు, అలాగే బాలకృష్ణ గారితో. ఎన్టీ రామారావు గారు అంటే నేను మామూలుగా సినిమా ఇండస్ట్రీలో నాకు నాగేశ్వరరావు గారు ఇష్టం, బాగా ఇష్టం. నాగేశ్వరరావు గారు ఇబ్బంది, నాగేశ్వరరావు సినిమా బాగా చూసేవాడి. అయితే ఎన్టీ రామారావు గారి సినిమాల్లో జానపదంలో ఎన్టీఆర్ అంటే ఇష్టం.
పౌరాణికలో ఎన్టీఆర్ అంటే ఇష్టం. అవునండి. ఆయన ఒక కింగ్ లాగా ఉన్న, లేకపోతే హార్స్ రైడింగ్ చేస్తా, కత్తిపుచ్చలు అవును. యుద్ధం చేస్తా, అవును, కత్తి యుద్ధాలు, అలాగే పౌరాణిక పాత్రలు ఈ కృష్ణుడు కత్తెము గాని, నోట్లో శివుడు పెట్టుకుని గాని, గుర్రం మీద వెళ్ళటం. అవునండి. అవన్నీ ఇస్తే ఆయన ఇష్టం నాకు. ఆ, అప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా ఎన్టీ రామారావు కలుస్తానా ఒకసారి షేక్ ఎడుదామని. ఆ, ఏలూరులో మన రాజగోపాల్ వెంకటరత్న గారు అని ఉండేవారు, ఉమ్, తూర్పులో ఉంటారు ఆయన. అవును. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయింది. ఉమ్, వాళ్ళ అమ్మాయి ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి, రెండో అబ్బాయి ఆనంద్ బాబు అని ఆయన చేసుకున్నారు. పెద్ద ఆయన, ఆ, రెండో ఆయన కాదు, పెద్ద ఆయన ఉమ్, ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు పెళ్ళి అది ఏలూరులో జరిగింది. ఓకే. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి మాకు శుభలేఖలు వచ్చింది. అంత పెద్ద శుభలేఖలు పెద్ద. ఇస్తారు. ఆ, మా కుటుంబంతో వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, మా చుట్టరకాలు ఉన్నాయి, అది పంపి ఉమ్, అప్పుడు వెళ్ళి అప్పుడు చూసాం ఉమ్, దూరంగా రామారావుని, నాగేశ్వరరావుని, ఆర్యనాగేశ్వరరావుని, ఈశ్వర రంగారావుని, ఉమ్, సావిత్రి గారిని, జమున గారిని, అంజలి గారిని, అందరం ఆ, మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు. దూరం నుంచి చూసాం, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేశా కానీ కుదరలా. ఆ, సరే ఒక 15 సినిమాలు ఎన్నో అయినాయి అప్పటికి. నేను జగమేమ అయిన తర్వాత ఉమ్, ఏ సినిమాలో కూడా ఎన్టీఆర్తో కలిసి చేయలే. ఓకే అండి. ఓ రోజున పీతాంబరం గారని ఎన్టీ రామారావు గారికి మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్, ఆయనను వాళ్ళ బ్రదర్ శేఖర్ గారని కెమెరామెన్, ఉమ్, వాళ్ళిద్దరూ వచ్చారు నాకు షూటింగ్ దగ్గరికి. ఓకే. వచ్చేసేయండి, ఒక 5 minutes మాట్లాడాలి మీతో, ఉమ్, ఫ్రెండ్స్ సార్ కూర్చోండి, పక్కన కుర్చీలో వేయించి కూర్చోబెట్టి. ఉమ్, ఇట్లా మేము యాదవ్ కి బారాత్ అనే సినిమా, హిందీ సినిమా కొన్నాం మేము, ఉమ్, అది తెలుగులో తీద్దాం అనుకుంటున్నాము. దాంట్లో 3 హీరోలు, ఉమ్, దాంట్లో ఎన్టీ రామారావుని పెద్ద ఆయన క్యారెక్టర్ చేస్తాము, ఉమ్, బాలకృష్ణ గారిని చిన్న ఆయన క్యారెక్టర్ చేస్తాము, మధ్యలో హీరో లాగా హీరోయిన్ తో డ్యూయెట్లు ఇవి. ఆ, అదే 3 అన్నదమ్ముల మధ్యలో కథ పూర్తిగా. ఉమ్, ఒక ఆప్యాయంగా ఉండే కుటుంబంలో విడిపోయి ఎక్కడెక్కడో అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా కలుసుకున్నారు, రీయూనియన్ ఎలా జరిగింది అన్నది ఇలాంటి సబ్జెక్ట్ అండి. అందులో ఆ హీరో, రెండో హీరో క్యారెక్టర్ ఉంది. ఉమ్, దాని గురించి మీతో అడగటానికి వచ్చామండి అన్నాడు. చాలా సంతోషం, అందుకంటే కావాల్సింది ఏంటంటే అనగానే ఒక కండిషన్ అండి, ఉమ్, ఎన్టీ రామారావు మిమ్మల్ని చూడాల, ఉమ్, ఆయన దగ్గరికి తీసుకెళ్తాం మేము, ఉమ్, ఆయన చూసి ఆయన ఓకే అంటే మీ వేషం కన్ఫర్మ్ రండి, ఓకే. ఆయన కనుక లేదు ఇంకోటి చూద్దామని అంటే మాత్రం మీకు రాదు, ఓకే. దీన్ని మనసులో పెట్టుకొని రండి అంటే ఆయన్ని తీసుకెళ్లారు. అంటే బాధపడకుండా ముందే చెప్పారు, మీరు కౌన్సిలింగ్ అంటారు. ముందే చెప్పారు. ఆ, అది. ముందే చెప్పి రామారావు కూడా చెప్పినట్టున్నారు, తీసుకొస్తున్నామండి అని. ఉమ్, మేకప్ రూమ్లో ఆయన టచ్అప్ చేసుకుంటున్నారు మధ్యాహ్నం పూట లంచ్ అయిన తర్వాత. ఉమ్, డోర్ తీసుకొని లోపలికి బ్రదర్ రండి మురళీమోహన్ గారు వాళ్ళు ఏ తెలియదు మొహంది కూడా చెప్పలా, ఆ, టచ్అప్ చేసుకుంటారే, ఉమ్, మరి అద్దంలో చూసారో లేకపోతే నేను వస్తానని తెలిసి అన్నారు. కానీ ఆ, రండి బ్రదర్ మురళీమోహన్ గారు అంటే ఆయన స్టేటస్ కి నన్ను గారు అని పిలవాల్సిన అవసరం లేదు. ఆయన అందరినీ గారు అని పిలుస్తారు, ఎవరిని కూడా నువ్వు అని కూడా అందరూ అవును. అంత గౌరవంగా పిలవటం అనమాట. ఉమ్, అనగానే లేచి వెళ్ళి నాకు తెలియకుండా వెళ్ళి కళ్ళకి దండం పెట్టేసి, ఓకే. ఎవరికి మనకి కళ్ళకి దండం పెట్టాలనేది మనకు అలవాట్లేదు. అవును, కృష్ణుడు కదా సార్ మనకి, అదే కలియుగ కృష్ణుడు. అసలు ఆయన చూడగానే నాకు తెలియకుండా వెళ్ళి దండం పెట్టేస్తాను పాదాలు. ఆ, సరే బ్రదర్, మంచి క్యారెక్టర్ ఇది, ఉమ్, నేను ఉన్నా, బాలయ్య బాబు ఉన్నాడు, ఉమ్, నాకు హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు, ఏమీ లేవు నాకు, ఆ, హీరోయిన్ డ్యూయెట్లు అన్ని నీకు, ఓకే. స్టేజ్ సాంగ్లు అన్ని బాలయ్య బాబుకి, ఆ, ముగ్గురు చేస్తాం, చాలా మంచి క్యారెక్టర్ చేయండి అన్నారు. సార్ మీరు ఇస్తే తప్పకుండా చేస్తాను సార్, ఉమ్, ఇంత మంచి అవకాశం నాకు ఎట్లా వస్తుంది, ఈ ఉమ్, పక్కన నడిచేది చేసేది ఎంత మంచి వేషం ఇస్తే ఉమ్, తప్పకుండా సార్ అంటే, జైన్ బ్రదర్ చేద్దాం, ముగ్గురు కలిసి బ్రహ్మాండంగా చేద్దాం, మంచి హిట్ అవుతుంది సినిమా, ఉమ్, చాలా మంచి సినిమా అన్నారు. ఇక అది నిజంగా మధుర క్షణాలు, నా జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలు ఆ సినిమా చేసిన రోజులు. ఉమ్. ఇంకా బాలకృష్ణ గారు ఎలా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు సార్? బాలకృష్ణ గారు వెరీ యంగ్ అప్పుడు, అప్పుడు యంగ్, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి అసలు, నూనెకి వేస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారికి అప్పుడు బాలకృష్ణ గారికి ఎంత అంటే అలా కాదు, ఇప్పుడు చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడు ఎవరు చాలా అందంగా ఉంటారు, పెద్దలు ఇదివరకు ఉన్నంత ఇదిగా నేను లేను. అవును, కొంత జుట్టు విడిపోతా ఉంటుంది, కొంత మొహంలో ఇది అవుతుంది. అట్లా బాలకృష్ణ గారి విషయంలో మాత్రం అప్పుడు నూనె మీసాలతో ఎంత అందంగా ఉన్నాడు అనేది పక్కన పెడితే, ఇవాళ రోజున ఈ ఏజ్ లో ఆయన కూడా 60-60 దాకా వచ్చినట్టున్నారు ఏజ్. ఇవాళ రోజున ఇప్పుడు ఆయన చేసే సినిమాలు చూస్తా అంటే ఎన్టీ రామారావు చూసినట్టు ఉంటుంది, ఎంత అద్భుతమైన క్యారెక్టర్ చేస్తారు బాలకృష్ణ గారు. చాలా మంచి నూనె మీసాలు ఉండి అప్పుడు 15-16 ఏళ్ళు ఉంటాయి, అంతే 16 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం అనుకోండి, సినిమాలు చూస్తుంటే కుర్రోళ్ళతో పోటీపడి చేస్తున్నాడు ఆయన. అసలు పాటలు కానీ డాన్సులు కానీ క్యారెక్టర్స్, అద్భుతమైన క్యారెక్టర్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. అన్స్టాపుల్ అనే ప్రోగ్రామ్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. అవును, అది బాగా చేశాడు, చాలా అది మొత్తం బాగా పేరు వచ్చింది. అవును.
సరే అవన్నీ నీకు తర్వాత మాకు నేను ఒకసారి కాల్ షీట్ అడిగాను. ఉమ్, బాబు నాకు సినిమా భారతంలో బాలచంద్రుడు అని తీస్తాను, మీరు డేట్లు ఇస్తే మీరు హీరో, అందులో నేను క్యారెక్టర్ రోల్ అని అన్నా. ఓకే అండి. అనగానే కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ చెప్పగానే, రామకృష్ణ గారిని వచ్చి స్టోరీ చెప్పానండి, సబ్జెక్ట్ బాగుంటే అలాగే చేద్దాం అన్నాడు. ఈయన వెళ్ళి చెప్పగానే బాగుంది అన్నాడు. భారతంలో బాలచంద్రుడు అనే సినిమా చేశాడు, సినిమా సక్సెస్ అయింది, బాగుంది. ఆ సినిమా మీద ఆ రోజున అప్పుడు మేమే ప్రొడ్యూస్ చేసాం. అది 30,000 40,000 వచ్చింది ప్రాఫిట్. కరెక్ట్గా ఆ టైం మా అమ్మాయి పెళ్ళి, ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మాయి పెళ్ళి ఖర్చు పెట్టి. సో బాలకృష్ణ గారుతో అట్లా నాకు అడ్వాంటేజ్ వచ్చింది. ఎన్టీ రామారావుతో అన్నదమ్ముల ముందు పెద్ద హిట్ అయింది. సూపర్ హిట్ అండి, సూపర్ హిట్. ఎంజి రామచంద్ర గారు వచ్చి క్లాప్ ఇచ్చారు ఆ రోజున. ఎన్టీ రామారావు, నేను, బాలకృష్ణ ముగ్గురు మా మీద ఫస్ట్ షాట్. ఎక్కడో స్వర్గంలోనూ ఉన్నాం అనే ఫీలింగ్ అనమాట నాకు. అది అప్పుడెప్పుడే పైకి వస్తున్నాను నేను. నా పేరు ఇంకా అందరికీ కూడా అవగాహన కాల. మురళీమోహన్, ఎప్పటికీ కొంతమంది మురళీమోహన్, లేదా రామ్మోహన్, లేకపోతే కృష్ణమోహన్ ఇట్లా అనేవారు. ఈ అన్నదమ్ముల ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ తమ్ముడు రా, ఎన్టీఆర్ తమ్ముడు రా అనేవారు. మురళీమోహన్ అనే పేరు గుర్తురాకపోతే ఎన్టీఆర్ తమ్ముడు రా. సినిమాలు ఇచ్చారు కదా అలాగా. పాటలు కూడా అద్భుతం సార్, మంచి పాటలు, చాలా మంచి పాటలు, మంచి క్యారెక్టర్ అండి. తర్వాత నా ఫస్ట్ నేను అందుకున్న 100 Days షీల్డ్ అన్నదమ్ముల అనుబంధం. ఎన్టీ రామారావు గారికి ఇంకేమైనా అనుబంధం ఉందా సార్? ఎక్కడ ఏదైనా సినిమాల్లో కానీ, ఫంక్షన్ కానీ? సినిమాల్లో ఇంకా 7 సినిమాలు చేశాను ఆయనతో కలిసి. అవి కాకుండా ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు, అది అంటే అప్పుడు మేమేం కలవలేదు, మా షూటింగ్లో మేమున్నాం. ఆయన అంటే చాలా అభిమానం. ఆయన ఇక వద్దు బ్రదర్, ఇక నేను చేయదలుచుకోలేదు, ఇన్నాళ్ళు జనం నా కోసం ఎంతో ప్రేమించారు, ఎంతో అభిమానించారు, ఈ స్టేజ్కి వచ్చాను, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి అని అనుకొని, ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తింపు లేకుండా ఉండిపోయింది. ఓ మద్రాసీలా అంటున్నారు తప్ప ఆంధ్ర అనే వాళ్ళకి ఒక ప్రత్యేకత లేదు. ఆంధ్రుడు అంటే ఏంటో, వాళ్ళకి శక్తి ఏంటో, వాళ్ళ సామర్థ్యం ఏంటో, వాళ్ళ పవర్ ఏంటో దేశానికి చెప్పాలి. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పనికిరాని దానిలాగా లైక్ చేస్తారని చెప్పి సినిమాలు మానేసి, డిమాండ్ ఉన్నప్పుడు, మంచి డిమాండ్ ఉంది, ఏ సినిమా డేట్లు ఇస్తే అంతా ఇస్తా ఉంటాం కూడా సిద్ధంగా ఉన్న టైంలో సినిమాలు చేయను అని చెప్పేసి కాకి బట్టలు వేసుకొని ఆ ఓల్డ్ మోడల్ కారు, ఆ వ్యాన్, అది చైతన్యరథం అని దానికి పేరు పెట్టి దాని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి వచ్చాను. రాయలసీమ కానీ, ఇటు కానీ, అటు కానీ, తెలంగాణ అన్నీ తిరిగారు. ఆ టైంలో నాకేంటంటే నాకు కూడా ఉత్సాహం వచ్చేసింది. ఆ టైంలో మేము ఏలూరులో పిచ్చి పందులోని సినిమా తీస్తున్నాం. ఏలూరు పక్కన పెదపాడు అని ఉంది, పెదపాడులో చేస్తున్నాం షూటింగ్. చూసేటప్పుడు ఈయన ఆ రోజు అక్కడికి వచ్చారు పెదపాడు. సరే ఆ రోజు మేము షూటింగ్ ఆఫ్ చేసి, నేను, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, కవిత, మాధవి, మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం. మీటింగ్ జరుగుతుంది, పై నుంచి చెప్తున్నారు, మాట్లాడుతాం, మేము కింద కూర్చున్నాం. అంతా అయిన తర్వాత మమ్మల్ని చూసే బ్రదర్ లోపలికి రండి అన్నారు. వ్యాన్లోకి వెళ్ళాం. ఏంటి ఇక్కడ ఉన్నారు అన్నాడు. మాదే రండి, ఓన్ ఫిల్మ్ చేస్తున్నాం ఇక్కడ, పిచ్చిపోతుందని, దాని షూటింగ్ వచ్చి ఉండారు. బ్రదర్ గుడ్, వెరీ గుడ్, మంచి సినిమా చేయండి, బాగుంటుంది, మంచి పేరు అంత అన్నారు. అన్న తర్వాత అన్నాను నేను, ఏమంటే మీరు చాలా మంచి పని మీద ఇవాళ మీరు సినిమాలు వద్దనుకొని రాజకీయాల్లోకి వచ్చారు, మేము ఏం చెయ్యాలో మీకు సర్వీస్ మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా మీతో మాట్లాడటానికి దీనికోసమే వచ్చాం. మీరు మాకు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి అని అంటే, ఆయన ఒకటే మాట అన్నారు, బ్రదర్ మీరు ఎవరు ఇప్పుడు రావద్దు, నేను అన్నిటికీ తెగించి వచ్చాను. అక్కడ ఉన్నది ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎవరైనా చేశారని నేను స్మాష్ చేసేస్తాను. నేను మొండేడిగా దిగుతున్నా, సక్సెస్ అయినా నాదే అవ్వాలి, ఫెయిల్ అయినా నేనే నష్టపోవాలి తప్ప నాతో వచ్చి మీరెవరూ నష్టపోకూడదు, ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే నేను సక్సెస్ కాకపోతే మీ అందరి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు జరగవచ్చు, ఇది జరగవచ్చు, అది అని చెప్పారు. మీరు వద్దు, పోనండి, అలాగేనండి, మానేస్తాం, ఏదైనా అవసరం ఉన్నప్పుడు పిలవండి సార్ అన్న. ఆయన శ్రీకాకుళంలోనూ ఎక్కడో ఇది చేస్తున్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చి తెలుసుకుంది. అంతకుముందు ఆయన చాలా తేలికే చెప్తారు కాంగ్రెస్ వాళ్ళందరూ, ఏముండదండి మొహాన్ని రంగు వేసుకుని ఇచ్చేవాడు వాడికి ఎవరు ఇస్తారండి, కాంగ్రెస్ ఇక్కడ మన ఇదని చెప్పాడు. తిరుపతిలో మీటింగ్, పబ్లిక్ మీటింగ్, ఇంచుమించుగా అదే రోజు ఎన్టీఆర్ కూడదు అక్కడ మీటింగ్. ఆయన సరే బయట అవుట్స్కట్స్ ఆపేశారు.
ఇందిరాగాంధీ గారి స్పీచ్ జరుగుతుందంటే అది అయ్యే వరకు మీరు వెళ్ళటానికి వెళ్ళాడు. మరి అక్కడే ఉన్నాడు కొంతసేపు. ఈ లోపల న్యూస్ వచ్చేసింది ఆయన అక్కడ ఉన్నాడండి. అక్కడి నుంచే మీటింగ్ చెప్పేస్తాం మొదలెట్టాడు ఆయన. ఇక్కడ వేల మంది లక్షల మంది ఇక్కడ ఉన్నాళ్ళు. ఇందిరాగాంధీ ఒకసారి లేచి ఎన్టీఆర్ వచ్చాడు, అందరు లేచి వెళ్ళిపోతారు. ఏంటి ఏమైంది వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఏంటంటే ఎన్టీఆర్ వచ్చాడు అందుకని వెళ్ళిపోతారు. అప్పుడు తెలిసిందండి ఇందిరాగాంధీ ఎన్టీఆర్ జనం ఎంత అతని కోసం ఎగబడుతున్నారు అని చెప్పి వెంటనే ఎలక్షన్స్ పెట్టేసి అప్పటికి ఇంకా ఈయన ఎవరిని పెట్టాలి, ఎవరు ఎమ్మెల్యే, ఇది ఏమిటి ఆ సైడ్ అసలు వర్క్ చేయాలి. వెంటనే ఎలక్షన్ చెడు మళ్ళీ వెళ్ళాం మేమందరం వెళ్ళి, ఏమంటే సడన్ గా ఎలక్షన్ చేశారు, తెలంగాణ మీరు తిరగలేదు, రాయలసీమ తిరిగారు, ఉత్తరాంధ్రప్రదేశ్ తిరిగారు, అన్ని తిరిగారు కానీ తెలంగాణ తిరగలేదు, మీరు కనుక అనుమతిస్తే మేము వెళ్ళి తెలంగాణ తిరుగుతూ ఉండే. అప్పుడు కూడా వద్దు బ్రదర్, ఎవరు రావద్దు అంటే మీరేమైనా ఇబ్బంది పడతారు అంతకంటే. మేము ఇబ్బంది పడతాం అంతకంటే. నేను మొండాడిని, నేను తన్నిడికి దిగి వచ్చి ఇచ్చాను, మీరు రావద్దు, అనవసరంగా ఇబ్బంది పడిపోతారు, మీరు రావద్దు అన్నాడు. అన్న తర్వాత అప్పుడు సరిగ్గా ఇవాళ రామోజీరావు గురించి కూడా ఈ విధంలో చాలా చెప్పుకోవాలి. ఒక ఎన్టీ రామారావు లాంటి ఒక వ్యక్తి వస్తే తప్ప ఈ రాజకీయాన్ని మార్చలేరు. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ సానువాయితీని మార్చాలి. ఎందుకంటే మనం ఓట్లేసి గెలిపించుకున్న మన వ్యక్తులు మన ముఖ్యమంత్రిని ఎదుర్కోలాంటి లేకుండా అక్కడి నుంచి కేంద్రం నుంచి సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. అవును, ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళి పర్మిషన్ తర్వాత 6 నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి మారిపోవడాలు ఇవన్నీ అని చెప్పి ఎంజాయ్ చేశాడు. అప్పుడు రామోజీరావు వర్కౌట్ చేశాడు ఈయన వచ్చే లోపల. ఇలాంటివి జరుగుద్దని ఆయన ముందే ఊహించి ఆయనకున్న నెట్వర్క్లో ఏ ఊళ్ళో ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే బాగుంటారు, వ్యతిరేకత లేకుండా ఉన్నది ఎవరు, నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరు, చదువుకున్న వాళ్ళు ఎవరు, డాక్టర్లు, లాయర్లు, ఇలాంటి వాళ్ళని చెప్పి 1, 2, 3 ప్రతి చోట ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అని పేర్లు రాసేసి మొత్తం తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఏలూరులో చెన్నకేశ్వర రంగారావు గారు డాక్టర్ అదే చెప్తున్నా, అందరూ డాక్టర్ని లాయర్ని బాగా చదువుకో. ఆయన ఒకటే చెప్పాడు, బ్రదర్ మనం మామూలుగా రెగ్యులర్గా ఉండే రాజకీయ నాయకులు ఇవ్వట్లేదు, మనం ఫ్రెష్ క్యాండిడేట్స్కి ఇద్దాం, చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, నీతివంతులు, నిజాయితీ పనులకి ఇద్దామని చెప్పారంటే ఇది తీసి ఇచ్చే తర్వాత ఆయనతో కన్సల్ట్ చేసి మీరు ఇక్కడ ఉండండి, ఇవన్నీ మీరే ఉండాలి, నేను చెప్తాను అని చెప్పి సెలెక్ట్ చేసి చూస్తున్నారు. అప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని ఇంకా 2-3 వచ్చి కూర్చొని అందరు కలిసి సెలెక్ట్ చేసి మంచి క్యాండిడేట్ పెట్టారు. అద్భుతంగా గెలిచి వచ్చాడు. 9 నెలల్లో పార్టీ కొత్తగా పెట్టిన పార్టీ 9 నెలల్లో మరి కంచుకోట లాంటి కాంగ్రెస్ని ఆ జెండాని ఎరగొట్టి ఆ కోటను పగలగొట్టి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిందంటే అది ఎన్టీఆర్. అప్పుడు తెలుగువాడు అంటే ఏంటంటే మొత్తం దేశం ప్రపంచం అందరూ తెలిసింది. ప్రపంచం ఇప్పుడు కూడా ఈ నేళ్ళు అయింది కదా, ఇప్పుడు కూడా ఏ కొత్త పార్టీ వచ్చే 9 నెలల్లో గవర్నమెంట్ మార్చిందా దాఖలాలు లేవు. రికార్డ్ బ్రేక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు అండి సినిమా ఫీల్డ్ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టారండి. 10 రూపాయలు, 15 రూపాయలు చాలా ఇబ్బందులు పెట్టారండి. 5 రూపాయల టికెట్ అండి, 5 రూపాయలు జోక్స్ అనమాట. టికెట్లు అంటే ఇప్పుడు మేము చేసే వ్యాపారం టికెట్ ఎంత కావాలని మేము నిర్ణయిస్తాం, మీరెవరు నిర్ణయించడానికి? గవర్నమెంట్ నిర్ణయించడానికి గవర్నమెంట్కి ఏ అధికారం ఉందండి? ఇప్పుడు ఉంది వాటర్ బాటిల్ ఉంది, ఇదిగో ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇదేదో కంపెనీ, ఇది బాడీ చేస్తుంది, బాటిల్ మందే, ఈ మూతా మందే, ఇందులో ఉన్న నీళ్లు మనయే, పనిచేసింది మనల్ని. కానీ ఈ లేబుల్ ఉన్నందుకు ఈ లేబుల్ వాడు బాటిల్కి ఎంత అని అడు తీసుకుంటాడు. ఈ బాటిల్కి ప్రైస్ ఎంత అని చెప్పాడు, ముద్ర కొట్టి అమ్ముతున్నాడు. ఏమయ్యా సగం ధరకు ఇవ్వయ్యా, మరో రూపాయి తగ్గించమని అడిగితే ఇవ్వడు. తను తయారు చేసిన దాన్ని ఎంత డిమాండ్ చేసి మన దగ్గర తీసుకునేటప్పుడు మనం కష్టపడి సంపాదించింది నిన్ను మనం పండించిన రైతులు మనం ఎంత కష్టపడితే రైతులు పండిస్తున్నారు పంటని, మా ధర ఇది అని ఎవరన్నా అనగలిగాము? అనలేకపోయాం. అందుకని ఇవన్నీ మనం అనాలంటే మన గవర్నమెంట్ రావాలి అనుకున్నారు, చేశారు. చాలా చాలా కొత్త విషయాలు చేశాడు. మరి 5 రూపాయలు లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు. ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలి, 2 పూట్ల కూడా 3 పూట్ల కూడా. అలాగే బట్టలు చక్కగా సగం ధరకి బట్టలు ఇచ్చేసి అందరు కూడా బట్టలు, ఆడాళ్ళు గారు మొగాళ్ళు గారు మంచి బట్టలు. బియ్యం 2 రూపాయలు కానీ ఇచ్చాడు. 2 రూపాయలు అండి. అది ఇవన్నీ కూడా ఈ సంస్కరణలన్నీ చేసింది ఎన్టీ రామారావు. అలా చేసి బ్రహ్మాండంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారి సినిమాల విషయంలో అలాగే స్కూల్స్ కూడా అండి 10,000, 12,000, 15,000 తీసుకున్నారు. పెద్ద కొన్ని కోట్లు పెట్టి కట్టిన స్కూలు మిమ్మల్ని ఎవరు కట్టమన్నారట అని అన్నారటండి. మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు? చాలా చేశారు అట్లాంటి. 10,000, 12,000, 15,000 తీసుకోవాలట.
ఇది జరిగిందేలేండి, ఏం చెప్పుకుంటా చెప్పుకుంటే చెప్పుకుంటూ ఆ కూడా రోడ్లు కూడా మాకు ఇంకా బాధ అనిపిస్తుంటది. చిరంజీవి గారు వెళ్ళారు వెళ్ళారు. first time. మొత్తం అదే ప్రభాస్ చెప్తా. మొత్తం వెళ్ళినప్పుడు శుభ్రంగా బాగా రిసీవ్ చేసుకున్నారు. కారు పొట్టుకోలు ఆగగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య ఇద్దరు కలిసి రిసీవ్ చేసుకున్నారు. ఆ కారిడార్ లోపలికి రాగానే ఆయనకి షాల్ కప్పి దండదేసి చాలా గౌరవంగా తీసుకెళ్ళారు. మొదటిసారి. వెరీ గుడ్. అందరం బాగుంది అనుకున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ తను సార్ ఇండస్ట్రీ అందరూ నాకు కలిసి రావటం మాకు ఆనవాయితీ అండి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇండస్ట్రీ ఉన్న హీరోలు అందరూ కలిసి వస్తూ ఉంటాం. మరి ఇప్పుడు దాకా మీరేమో మాకు డేట్ ఇవ్వలేదు, అందుకని మేము రాలేకపోయాం. మేము మా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మా హీరోలు అందరూ కలిసి వస్తాం, నిర్మాతలు ముఖ్యమైన నిర్మాతలు కలిసి వస్తాం, మీరు టైం ఇస్తే పలానా రోజు అని ఇది ఇచ్చాను. ఆ రోజున అందరిని తీసుకొని వెళ్ళాడు ఆయన నాయకత్వంలో. వెళ్తే కాంపౌండ్ అవతల లోపలికి కారు వెళ్ళదండి. జగన్మోహన్ రెడ్డి గారు కారే తప్ప బయట కారు ఎవరు రావడానికి లేదు, మీరు ఇక్కడే బయట ఆపేసేసి నడిచానండి అనగానే ఇన్సల్ట్ చేశారంటే ఫీలింగ్ వచ్చేసింది. అయినా ఎవరికాడు లోపల నడుచుకొని పదా మనం వాడు చెప్పినట్టు వెళ్ళాలి తప్ప మనం అన్నాడు కదా, అట్లాగే అన్ని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవాలి కదా, ఎంతమంది వచ్చినప్పుడు రాలా. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇది ఈ రూమ్లో కూర్చోండి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అరగంటకో గంటకో వచ్చాడు. ఇప్పుడు లోపల ఏమన్నా రాజకాలు చేస్తారంటే ఏమైనా జోకులు వేసి ఎవరెవరితోనో మాట్లాడతారు, ఉట్టి కబుర్లు అనమాట. అంటే వీళ్ళకి వెయిట్ చేయించాలి. అది చెప్పండి ఏంటి వచ్చిన పని అంటారు. ఏం లేదండి, మరి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాం, రూపాయి టికెట్ 5 రూపాయల టికెట్ 10 రూపాయలకి మించి అమ్మకూడదని మీరు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇంతంత బడ్జెట్ పెట్టి తీసే సినిమాకి మీరు రిస్ట్రిక్షన్ పెడితే ఎట్లా అండి? ఇంత ముందు ఉన్న గవర్నమెంట్లు అన్నీ కూడా 1 వారం రోజుల్లో 2 వారాల్లో మేము పెద్ద టికెట్ పెంచిన టికెట్ల మీద అమ్ముకున్నాము చేసాము, వాడు మీరు అవన్నీ వచ్చి తీసేస్తే ఎట్లాగండి? పెద్ద సినిమాలు తీయకపోతే ఇంటర్నేషనల్గా ఎట్లా వెళ్తాయి అని చెప్తే ఏదో మాట్లాడు. ఒక అమ్మలాటోళ్ళని మీరు మా అందరికి చివరికి చిరంజీవి గారు ఈయన అంతా రివర్స్లో మాట్లాడతారని, మా సినిమా ఇండస్ట్రీ మీరు బతికించండి, మేము అందరం కలిసి వచ్చాము అలా అడగాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఆయన పరిస్థితి చూసి వచ్చాడని ఎదురుకుంటా ఉన్నా, ఆయన పరిస్థితి అన్ని రివర్స్లో మాట్లాడుతున్నాడు అని చెప్పి పైగా అందరినీ ఇన్సల్ట్ చేశాడు అని చెప్పి దండం పెట్టి మరీ అడిగాడు చిరంజీవి గారు. అందరూ బయటకు వచ్చారు. ఇక లాభం లేదు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన అడగటం. ఏ సమస్య వస్తుంది మనమే యూజ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మన సినిమా ఆడకపోయినా తెలంగాణలో ఆడుతుంది, ఇంకా మిగిలిన చోట్ల చాలా చోట్ల ఆడుతుంది, వాడు ఇతర దేశాల్లో కూడా ఇల్లు ఆడుతుంది, ఏం పర్వాలేదు రండి అని చెప్పి ధైర్యంగా వచ్చారు. అది అట్లా అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళని సఫర్ చేశారు, సినిమా వాళ్ళని ముఖ్యంగా. ఆయన ఏంటంటే నేను గెలిస్తే ఇంతమంది వరకు ఎవరు నా దగ్గరికి రారేంటి, అసలు ప్రొడ్యూసర్లు రారేంటి, డైరెక్టర్లు రారేంటి, హీరోలు రారేంటి, హీరోయిన్లు రారేంటి అనుకున్నాడు. అదొకటి పవన్ కళ్యాణ్ మీద కోపం కూడా ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి జనసేన పార్టీ ఉంది, సినిమా ద్వారా పేరు వచ్చిందని అదొక ఇదండి. తర్వాత ఇప్పుడు మీరు హీరోలుగా పనిచేసినప్పుడు మంచి మీకు అంటే ఒక డిసిప్లిన్గా ఉన్నారండి, ఏ అలవాట్లు లేకుండా చాలా డిసిప్లిన్గా ఉన్నారు. కన్నడ సినిమా ఒక హీరో దర్శన్ పేరు విన్నారా లేదా మరి? ఎవరండి? దర్శన్. ఆయన ఏంటంటే పెద్ద ఫేమస్ హీరో అండి. ఒక అతన్ని చంపించాడండి ఒక అమ్మాయి గురించి. ఆ అమ్మాయి ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉందట, తెలియదండి నాకు అసలు. చాలా దారుణంగా అంటే తెలియదు నాకు, ఆయన చూడలేదు, తెలియదు అది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అంటే మన హీరోలు అంతా కూడా గొప్ప, మన ప్రజలందరూ కూడా చాలా సిస్టమేటిక్ గా ఉన్నారు. ఎందుకంటే మాకు ముందు ఎన్టీ రామారావు నాయుడు సార్ ఎలా ఉన్నారో మాకు అందరికి తెలుసు. అవునండి, వాళ్ళు అడుగుజాడల్లో నడిచాం అందరం కూడా. మరి అటువంటి వాళ్ళు ఇలా అంటే కొంచెం చాలా బాధ అనిపించింది అనమాట అండి. ఇంటి మరి కక్ష సినిమా టైప్ లో చేశాడు ఆయన చెప్పాడు. ఇంకా మరి గరికపాటి మీరు అంటే రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వింటుంటారు సార్? గరికపాటి గారి అలాగే చాగంటి వారి ప్రసంగాలు వింటుంటారు. వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి సార్ మాకు. ఆయన చాలా సందర్భాల్లో వాళ్ళని కలుసుకున్నాము, చాలా అద్భుతంగా మాట్లాడగలరు ఏదైనా కూడా. గరికపాటి వారిదేమో ఒక విధంగా ఉంటుంది, చాగంటి వారిదేమో ఇంకో విధంగా. చాగంటి గారిది చక్కగా నది ప్రవహించే నదిలాగా ఉంటుంది. ఆయనది అలలు విపరీతంగా అలతో కింద పెద్ద గాలిదుమ్ములు వాన వచ్చినంత లెవెల్ సముద్రం, అంత బాగా మాట. అంటే దాన్ని కామెడీ ఉంటుంది, అందులో ఫోర్స్ఫుల్ ఉంటుంది, విమర్శ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ ఆయన అలా కాకుండా ప్రశాంతమైన ఒక సరస్సులో ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు కూడా విద్వాంసులు ఇస్తున్నారు, బ్రహ్మాండమైన విద్వాంసులు. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం చెప్పలేము. అది మంచి విద్వత్తులు వాళ్ళు ఇద్దరు కూడా.
విద్వత్ ఉంది, గరికపాటిలో కొద్దిగా విద్యుత్ ఉందని అంటారు. అదే. సరదాగా ఉంది. జోక్గా, అవును. కొద్దిగా విద్యుత్ ఉంది, ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంటాడు ఆయన. అంటే ప్రపంచంలో ఏం అంటే జరుగుతుంది? ఎవరికి భయపడ్డు, ఎవరినైనా విమర్శిస్తాడు. బాగుంటే మంచి వాళ్ళని పొగుడుతాడు చక్కగా, బాగపోతే అంత ఇదిగా విమర్శిస్తాడు. సరే, ఇక సహజీవనం అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది సార్. మన దేశ సంస్కృతి, మన ఈ దేశం ఏంటి, చూడండి మన ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా ఎలా వచ్చాము అన్న అలా సహజీవనం అనేది ఒక కాన్సెప్ట్ పెరిగిపోయింది సార్. అది ఇప్పుడు కొన్ని దేశాల్లో అది జరుగుతుందండి, కానీ మన సంస్కృతికి మన సంప్రదాయాలకి అది మనకి కరెక్ట్ కాదు. అవునండి. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకొని పరిచయం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా ఉండటంలో తప్పులేదు. అంతేకాని సహజీవనం చేసి 6 నెలలైన తర్వాత నచ్చలేదని చేస్తే మన పవిత్రత ఉంది. మనకు మొన్న ఏదో అన్నారు కన్యాదానం, ఏదో సీరియల్ చూస్తా, కన్యాదానం అంటున్నారంటే ఆ అమ్మాయి ఏమో బిడ్డతో ఉంది, ఈయనేమో అయింది, వీళ్ళకి కన్యాదానం ఇది ఏంటండి నేను చేయరండి అంటాడు సీరియల్లో. అట్లా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు మన పద్ధతులు విధానాలు మారినాయి. ఇదివరకు కాకపోయినా ఇదివరకు పెళ్లి కొడుకుని అమ్మాయి జీలకర్ర బెల్లం పెట్టేవి తర తీసే వరకు అతను ఎలా ఉన్నాడో తెలియదు, చూట్టాలు లేవు. మరి నా అదృష్టం బాగున్నాడు వస్తే అదృష్టం అనుకునేవారు, బాగపోతే నా కర్మ అనుకునేవారు. అవునండి. అంతేగా, అవి మారినాయి, పద్ధతులు మారినాయి. అబ్బాయి అమ్మాయి చూసుకుంటున్నారు, ఒకసారి మేము ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి నేను అంటే మన వాళ్ళకి కూడా ఇది చేస్తున్నాం, అవన్నీ బాగానే ఉన్నాయి. అంతేగాని సహజీవనం అనే దానికి మాత్రం నేను కూడా పర్సనల్గా అగేనిస్ట్, అది కరెక్ట్ కాదు. ఇంకా విడాకుల సంస్కృతి కూడా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే వైఫ్ జాబ్ చేస్తుంది, హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే మగవాళ్ళు ఒకళ్ళే వెళ్ళారు అనేవారు. చేయటం అనేది కరెక్టే, మంచి పద్ధతే గారండి. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు సఫర్ అవుతున్నారు. అవునండి. పిల్లలు ఇంటికి వచ్చేప్పుడు స్కూల్ నుంచి నాన్న రాడు అమ్మ రాడు, అక్కడెక్కడో ఒక చోట కూర్చోబెట్టి ఎక్కడ ఉండండి అంటారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు గవ్వ వీళ్ళకి వంట చేసి వీళ్ళు పెట్టాం. ఇవన్నీ అంటే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పదు. ఇవాళ రోజున ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీ గెటాన్ని కాలేకపోతాం. పిల్లల్ని మంచి చదువులు చదివించాలన్నా. మీ ఒకటి అడగాలని ఏంటంటే, అది చాలా మంది అనుకునే ఒక అపోహమో అనుకుంటున్నాను, అది అపోహ లేకపోతే నిజం మీరు చెప్పాలి. డబ్బు ఉంటేనే సంతోషం ఉంటుంది అంటారండి, నిజం సార్? అది డబ్బు ఉంటేనే మన సంతోషం ఉంటుంది అంటారా? డబ్బు ఉండాలి, డెఫినెట్ గా డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే అంటే సమస్య లేకుండా ఉంటే డబ్బు ఉంటేనే. ఇప్పుడు జీతం ఇప్పుడు 1000 రూపాయలు జీతం వచ్చింది, 1000 రూపాయల్లో గెటాన్ని అవ్వలేవు. అవునండి. చాలా కష్టపడతాం, కోరికలు జరుపుకుంటాం, ఇన్ని చేస్తాం. అయితే ఆ 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా బతుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు డబ్బుతోనే. డబ్బు అవసరంగానండి, అమితంగా అక్కర్లా, మితంగా ఉంటే చాలు. ఏదో అమితంగా ఉంటే నాకు అయ్యో పెరిగిన కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సమస్యలు పెరుగుతాయి. చెట్టు గాలి, ఎంత చెట్టుకు అంత గాలని. డబ్బు ఎక్కువగా ఉంటే కూడా చాలా సమస్యలు వస్తాయి. అది తెలియదండి పాపం. తెలియక ఏమంటారంటే డబ్బులు ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ బాగుంటుంది, ఎందుకు బాగోదు, అందరికీ బాగుంటుంది. కానీ సమస్యలు కూడా అలా ఉంటాయి. దాంతో పాటు కూడా మనం ఆనందం ఉండాలి. తర్వాత అవి లేకుండా చేస్తే ఉపయోగం. మీ డైలీ చర్య ఎలా ఉంటుంది సార్? పొద్దున్న ఎన్ని లేస్తారు? మార్నింగ్ నేను మామూలుగా 5:30కి లేస్తానండి. 6కి వాకింగ్కి వెళ్తాను. 6 to 7 వాక్ చేస్తానండి. 7కి మళ్ళీ ఇంటికి వచ్చి ఈటీవీ న్యూస్ పెట్టుకుంటానండి. కరెక్ట్గా ఈటీవీ న్యూస్ 7 రోజు చూస్తాను, అది కంపల్సరీ. మార్నింగ్ ఈవినింగ్ కూడా చూస్తానండి. ఆ టైంలో మా ఆవిడ కాఫీ తెచ్చేస్తుంది, ఆ కాఫీ తాగుతూ న్యూస్ చూస్తాను. అది అయ్యేటప్పటికి పేపర్లు వస్తాయి, ఆ పేపర్లో కాసేపు కూర్చొని చూస్తాను. అయిన తర్వాత మళ్ళీ 8:30 to 9:30 మళ్ళీ ఇంకొక గంట నడుస్తాను. సెకండ్ అంటే 3 ఇన్స్టాల్మెంట్గా 4 ఇన్స్టాల్మెంట్గా నడుస్తాను రోజుకి. మార్నింగ్ వాక్ 1 hour అండి. మళ్ళీ 8:30 to 9:30 మళ్ళీ ఒక 45 minutes కానీ అక్కడ నడుస్తానండి. తర్వాత ఈవినింగ్ 4 to 5 నడుస్తానండి. భోజనం చేసిన తర్వాత ఒక అరగంట నడుస్తాను మళ్ళీ 8:30 to 9. 4 times వాకింగ్ అంటే 10,000 steps పైన ఉంటాయేమో అయితే. 10గా అంటే మినిమం 10,000 అనేది పెట్టుకున్నానండి. జనరల్గా యావరేజ్గా 15,000 ఉంటాయి. ఒక్కో రోజు 20 నడుస్తారండి, 20,000 కూడా. ఎందుకంటే 2 రోజు కుదరకపోవచ్చు కదా, వాళ్ళ పొద్దున్నే ఏలూరు వెళ్ళాలి, కారులో వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తామంటే ఆ రోజు కుదరదు. అందుకని యావరేజ్గా 10కి తగ్గకూడదు, 15 మెయింటైన్ చేయాలి. ఇందాక మీ మేడం గారు అన్నారు కదా కాఫీ ఇస్తారని, ఒక సభలో చూసానమాట అండి. మీరు చాలా అందంగా ఉన్నారంటే, మీరు ఏమన్నారంటే జ్ఞాపకం కదా, వచ్చి మా ఆవిడికి చెప్పండి మీరు చాలా మంచివారంటే నాకు ఇంటికి
అంటే నిజంగా అదే అందరూ పగలబడి నవ్వారు. మీరు అన్న తర్వాత ఎంత బాగా నవ్వుకున్నారంటే ఆ కింద అంతా మేము చూసాం కదా, మేము ఉన్నాం కదా. అంటే అలా కొంచెం సరదాగా ఉండాలి చూసే అది వాళ్ళకి. మూతి బిగించుకొని చేసి అంత అద్దగాళ్ళు లేడేది కాలు మీద కాలేసి కూర్చున్నట్లు అవును సార్. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ మిక్స్ అయిపోవాలి. అవునండి. అందుకే మనకు ఆ ఏలూరులో అన్నాను కదా, కానీ గోదావరిలో కొద్దిగా అంటే నేను అభిమానాన్ని కాదు, కొద్దిగా ఎలా అయినా కొద్దిగా మనం సరదాగా ఉంటాం మిగతా కంటే. తూర్పు గోదావరి వాళ్ళు ఇంకా సరదాగా ఉంటారు, వెస్ట్ గోదావరి వాళ్ళు కొంచెం కాపుగా ఉన్నా వీళ్ళు సరదాగా ఉంటారు. మళ్ళీ కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు అది వేరే. ఇక సీనియర్ సిటిజన్లు ఎలా ఉంటే బాగుంటుంది సార్? చాలా వల్ల కొద్దిగా విడాకులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మీ అమ్మ మొన్న ఒక హత్య చూశాను అనమాట అండి. పెళ్ళి అయినా సరే వాళ్ళ అమ్మ ఊళ్ళో కూర్చుని ముద్దలు తినిపించుకున్నాడట వాళ్ళ అమ్మ దగ్గర, గోరుముద్దలాగా. ఈ అమ్మాయి ఏదో అందటండి, వెళ్ళి పొడిచేసాడు అంతే. మా అమ్మనంటావా అని. నేను తప్పండి, అంత ఆవేశాలు ఇవ్వడు. సీనియర్ సిటిజన్ సాంప్రదాయాల్ని మనం నిలబెట్టుకోవటం కోసం చేసుకోవడంలో తప్పలేదండి. కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా దాన్ని అంత సీరియస్గా వెళ్ళిపోయి చేయటం తప్పే, అంటూ తప్పే. అంటే సీనియర్ సిటిజన్ ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా ఉండాలంటే సంతృప్తి ఉండాలండి. ఫస్ట్ ముందు సంతృప్తి ఉండాలి, సాటిస్ఫాక్షన్. సీనియర్ సిటిజన్ ఇప్పుడు నేనున్నా, నాకు 60 ఏళ్ళు వచ్చేది. 60 ఏళ్ళు వచ్చినప్పుడు నా కొడుకు చదువుకుంటూ శుభ్రంగా చదువుకుంటూ వచ్చాడు. వాళ్ళు చదివించాము. వాళ్ళ పిల్లలు పెద్దలు అయ్యేటప్పటికి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకున్నా కూడా మేము ఇప్పుడు నేను ఇదివరకులాగా ఇంత యాక్టివ్గా బిజినెస్ చేయట్లేదు. అవునండి. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు బృపగా చేసుకుంటున్నారు. నేను రోజు వస్తాను, మార్నింగ్ టైము ఆఫీస్కి 11, 11:30కి, 1 గంట 2 దాకా ఉండి 2ంటికి ఇంటికి వెళ్ళి భోంచేస్తాం. ఈవినింగ్ ఇందాక చెప్పినట్టుగా 4 to 5 మళ్ళీ నడవటం, లేకపోతే సాయంకాలం పూట ఈయన ఫంక్షన్స్ ఉంటా ఉంటాయి. నాకు ఎక్కువగా ఫంక్షన్స్ ముఖ్య అతిథిగా చాలా మంది పిలుస్తూ ఉంటారు, అది వెళ్ళి రావటం. అట్లా నైట్ మళ్ళీ 10 కల్లా పడుకుంటారు. 10 కల్లా పడుకుంటారు. మళ్ళీ తెల్లవారుజామున మామూలుగా 5కి లేవటం. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని ఎవరు పిలిచినా వెళ్తుంటారు మనం. అన్నీ ఉండేవి. ఆధ్యాత్మికంగా చూడాలంటే రోజు పూజ చేస్తానండి. రోజు 1 అవర్ చేస్తాను. పూజ చేయకుండా బయటికి రాను, నెంబర్ 1. అలాగే అయ్యప్ప స్వామి దీనిగా దీక్షతోటి 36 సంవత్సరాలు వెళ్ళొచ్చాను. 36 సంవత్సరాలు కూడా 40 రోజులు 50 రోజులు దీక్షలో నేను చేశాను అట్లా. అలాగే సాయిబాబా, వెంకటేశ్వర స్వామి అన్ని కూడా. ఆయన మీ టీటీడీ చైర్మన్ కూడా మీ అభిమానులు అన్నారు. అసలు వచ్చేస్తారు కూడా లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉండగా వచ్చేస్తారు అనుకున్నాం. ఆల్మోస్ట్ పేపర్లో వాటిలో కూడా న్యూస్ వచ్చింది. మీ ఇలాంటి అభిమానులు మేము అనుకున్నాం. మా గురువు గారు టీటీడీ, ఎందుకంటే అదే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అంత తేలిక కాదు. చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అడిగితే ఏమన్నారంటే, నాకు ఇంకేం అడగండి, నేను మినిస్టర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, నేను అడగనండి, నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి అవకాశం ఉంటే చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఇవ్వండి అన్నాను. టీటీడీ చైర్మన్ వస్తుందని అనుకున్నామండి. నేను వెళ్ళినప్పుడు అడిగాను, నేను ఏమంటే నాకు ఏం మినిస్టర్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఏం లేదు, అవకాశం ఉంటే, నాకు చిన్నప్పటి నుంచి దేవుడు భక్తి అంటే ఎక్కువ కాబట్టి టీటీడీ చైర్మన్ ఇవ్వండి అంటే చూద్దాం అన్నారు. 4 సార్లు 10 సార్లు అడిగాను. ఫైనల్గా ఒక రోజున అన్నారు ఆయన, మీకు ఎంపీ పదవి ఉంది కదా, పదవులు లేని వాళ్ళు ఉంటారు, ఎంపీలకి ఎమ్మెల్యేలకి టీటీడీ చైర్మన్ ఇవ్వాలని అనుకోవట్లేదు అన్నారు. పాలసీగా పెట్టుకున్నాను. పాలసీ అయితే ఓకే అండి. బయటికి రాగానే ప్రసాద్ అడిగారు, ఫైనలైజ్ అయిపోయిందా చెప్పండి. లేదండి ఆయన ఇలా అన్నారు, నేను కూడా యాక్సెప్ట్ చేశాను దానికి, ఓకే అండి అని చెప్పి. ఇప్పుడు భగవంతుడు కృప ఉండాలి కదా, ఉండే మనకు రాసి పెట్టలేకపోతే మనం జరుగుద్దా? అది అన్నట్టు వెంకటేశ్వర స్వామి దయ ఉండాలి. ఆయన అడిగితేనే మనం వెళ్ళగలవండి. నాకు అర్థమైంది అది కదా. మరి ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు సార్ మీరు, ఎందువల్ల? లేదు, వద్దని చెప్పారండి. నేనే అంటే నాకు మొదటి నుంచి పాలిటిక్స్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా, ఆ రోజున ఎన్టీ రామారావు ఉండగా ఆయన అడిగారు ఎంపీగా పోటీ చేయమని. వెళ్ళి చెప్పా, మీలాగా అన్ని వదిలేసి నేను రాలేనండి, కానీ నేను ఎర్లీ స్టేజ్లో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఈ స్టేజ్లో మీ అన్నిటిని సాక్రిఫైస్ చేసి మీరు రాగలిగారు కానీ నేను రాలేరండి, క్షమించండి సార్ అంటే ఓకే బ్రదర్ అన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుబట్టి రావాల్సిందే అని చేస్తే ఇక వెళ్ళక తప్పల. అయిపోయింది, గెలిచాము. 5 ఏళ్ళు కష్టపడి పనిచేసాం. అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అందరూ ప్రజావేదికలోనే కూర్చున్నారు. అందరూ మార్క్ సీట్ కావాలి. నేను వెళ్ళేవాడు. అయితే ఏంటి మురళీమోహన్ గారు వచ్చారు, మీ సీటు మీదే, మీరు వెళ్ళి ప్రచారం చేసుకున్నారు సార్, ఒకసారి మీతో మాట్లాడాలండి, ఒంటరిగా మాట్లాడాలి, మీరు నేనే కూర్చొని మాట్లాడాలి అనగానే సరే అందరిని బయటికి పంపించారు. ఇద్దరం కూర్చున్నాం. ఏంటి చెప్పండి.
నాకు రాజకీయ అదే పోటీ చేయనని చెప్పడం కోసం వచ్చారు. అదేంటి అది అంతమంది ఏమో బయట వాళ్ళు ఏమో పోటీ కాబట్టి సీట్లు మాకు కావాలి మాకు కావాలి వీటి ఇస్తానంటే వద్దంటే పెట్టాడు. నాకు చాలు సార్ మీ మాట కాదనలేక నేను రాజకీయాల్లోకి వచ్చాను, చేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను, చాలేక నేను దీని మూలంగా నేను ట్రస్ట్ పెట్టుకున్న ట్రస్ట్ సఫర్ అవుతాను. తర్వాత నా భార్యకి ఇన్ని సంవత్సరాల్లో నేను సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు దూరంగానే ఉండేవాడిని. దూరంగా అంటే బిజీగా ఎక్కడెక్కడో షూటింగ్, అవుట్డోర్ ఎక్కువ ఉండే కదా ఆ రోజుల్లో. షూటింగ్కి వెళ్తే 10-20 రోజులు 4 రోజులు ఇంటికి వచ్చేవాడిని కదా. తర్వాత మరి ఈ వ్యాపారంలోకి దీని తర్వాత రిజిస్టర్డ్ వ్యాపారం మార్కెటింగ్కి నేను ఎన్ని దేశాల్లో తిరిగి మార్కెట్ చేసుకొచ్చాను. అట్లా నేను ఇక నుంచి ఇక చాలండి ఇక లైఫ్, సినిమాలు కూడా మానేస్తున్నాను, ఆవిడతో నేను హ్యాపీగా ఉండాలి రెస్ట్ తీసుకొని అని చెప్పి ఆయనతో చెప్పి అందుకని ఈ సంవత్సరం కూడా వెళ్ళా. మొన్న కూడా ఒకసారి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, చాలా ఫిట్గా బాగున్నారు కదా వచ్చేయచ్చు కదా అని. వద్దులేండి చాలు. మరి సినిమాల్లో ఎవరైనా అడిగితే వేస్తారు సార్? ఇంట్రెస్ట్ ఉంది సినిమాలతో వేస్తాను. ఎందుకంటే అక్కినే నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఒకటే వాటనేవారు, చచ్చిపోయే వరకు నటిస్తూ చచ్చిపోవాలి. ఓ వెరీ గుడ్ అండి. ఆయన అలాగే చేశారు. ఆఖరిన మనం అనే సినిమా కూడా చేసి సూపర్ సార్. హాస్పిటల్లో ఉండి హాస్పిటల్లోనే డబ్బింగ్ చెప్పారు. ఏ నటుడైనా నటిస్తూనే చచ్చిపోవాలని కోరుకు. అయితే ఇంకా చివరిగా మీరు అంటే మీ మనసులో ఏమైనా కోరికలు ఇంకా ఇంకా ఇలా చేస్తే బాగుంది, మీ ట్రస్ట్ కూడా చెప్పారు సార్, మురళీమోహన్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ ఉందండి. దాని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నాను? దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఉందండి. 2006లో పెట్టాం. ఇప్పటికే దాదాపు 18 ఏళ్ళు అయింది అది పెట్టి. దాంట్లో ఏంటంటే పూర్ స్టూడెంట్స్ని, బాగా బ్రైట్ స్టూడెంట్స్ని, ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా ఏదో విధంగా చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఒక ఎంబీబీఎస్ చదవాలన్నా లేకపోతే ఇంజనీరింగ్ చదవాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు పాపం. ఇక ఏమి లేకుండా ఇక అతడితో ఏదో గోమస్తా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని, అతి పూర్గా ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కనుక మనం కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్ అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు. వాడు చదువుకోగానే ఒక ఫ్యామిలీలో ఒకటి సెటిల్ అయ్యాడంటే తమ్ముడిని, చెల్లెల్ని అందరూ కూడా చూసుకుంటాడు కదా. ఇది బెస్ట్ ఇది అని చెప్పి ఇది డిసైడ్ చేసుకొని ఇచ్చాం. ఒక 1000 మందికి ఇచ్చామండి. ఈ రాజకీయాల్లో వెళ్ళటం మూలం కానీ ఏదైనా కానీ ఒక 3 yearsగా అది సిక్ అయింది ట్రస్ట్. ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ రెగ్యులర్గా. మీ పర్సనల్గా ఏమైనా ఉందా సార్ కోరికలు? ఇంకా వేరే కోరికలు నాకేమి లేండి. ప్రశాంతంగా బతకటం, సంతోషంగా ప్రశాంతంగా ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకున్నాం సార్. మరొక ఇంటర్వ్యూ మాకు ఇవ్వాలి. తప్పకుండా. చాలా సంతోషంగా ఉంది సార్.